హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, గత 2-3 రోజులుగా పడిగాపులు కాస్తున్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, వీటి అనంతరం నడ్డా గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ ద డెసిషన్ ఆఫ్ శ్రీ NCBN and Sri Pawan Kalyan to join the NDA family. Under the dynamic and visionary leadership of Honorable PM Sri Narendra Modi ji, BJP, TDP and JSP are committed to the progress of the country and the upliftment of the state and the people of Andhra Pradesh. Aapki bar 400 par. ఆటోమేటిక్గా మీ వ్యూవర్స్ కూడా చెప్తున్నానండి, లోపల ఏం చెప్తున్నాం ఆలోచించకుండా, స్వతంత్ర అభిప్రాయాలు కూడా మనుషులకు ఉంటాయని గౌరవించకుండా కొంతమంది అందరిని కామెంట్ చేసేటప్పుడు ఒకసారి మొత్తం ఏం చెప్పని చూసుకోవాలంత ఓపిక కూడా ఉండట్లేదు. న్యూస్ కదా ఎవరు చూస్తున్నారు, చాలామందికి అంత ఇన్స్టెంట్గా వచ్చేసేయాలి నిర్ణయాలు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్ సార్, మన గౌరీ నడ్డా గారు పెట్టింది ఒరిజినలేనా? ఆయనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి వ్యక్తిగా పేరు. ఆరోగ్య శాఖ మంత్రి కూడా పనిచేశారు. సార్, చంద్రబాబు నాయుడు గారిని ఎవరికి సార్ పిలుస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో మీటింగ్లో ఉండి మళ్ళీ ఆయన ఆహ్వానించడం ఎన్డీకి ఏమైనా తేడా వచ్చిందండి? ఆనందంతో చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఆనందంతో ఉబ్బి తప్పిపోయి కింద పడి ఎలా కూడా చేయట్లేదు. ఆల్రెడీ ఆయన ఎన్డీఏ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు కలిస్తే నడ్డా గారు ఆనందపడాల్సినంత అవసరం కానీ చాలా చాలా అవసరం ఉంది. ఆయన కింద పడి అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు పార్టీ కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉందని చెప్పి కూడా మిత్రులు కొంతమంది చెప్పుకున్నారు కదా. అందుకని ఆ పార్టీ వాళ్ళు ఆయన అందుకన్నా అనంతమైన సమయంలో అది తెలియకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ ఫ్యామిలీకి ఆహ్వానించడం ఏంటి? ఆల్రెడీ 5 ఏళ్ళు దూరం పెట్టి కనీసం జూనియర్ ఎన్టీఆర్ గారు నితిన్ గారిని అందరినీ కలుసుకున్న, ఆఖరికి అంత గొడవ వస్తే అప్పుడు మోడీ గారు విశాఖపట్నం వస్తే 2 నిమిషాలు మీటింగ్ పిలిచి మామ అని పిలిచిన తర్వాత ఢిల్లీ పిలిచారు. 5 సంవత్సరాలు ఏ రోజైనా పిలిచారండి? దేశంలో అన్ని ఎన్డీఏ సమావేశాలకు అవమానం చేశారు. ఇతర సినిమా నటులు పిలిచిన తర్వాత జనంలో ఏంటి మా కళ్యాణ్ బాబు గారు ఏంటంటే అప్పుడు పిలిచారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ దాంట్లో ఎన్డీఏ ఫ్యామిలీలోకి మళ్ళీ ఆహ్వానించారంట. ఇది బహుశా 4వ. కానీ విచిత్రం ఏంటంటే పరిస్థితి ఎలా ఉంది, అప్లిప్మెంట్ అన్ని బూతులు మాట్లాడినట్టుంది. ఆంధ్రప్రదేశ్ని 9.5 సంవత్సరాలుగా బడ్జెట్లో సర్వనాశనం చేసేసి, ఆంధ్రప్రదేశ్ రాసిన విభజన హామీలు ప్రత్యేక హోదాని అటకెక్కించేసి, అన్ని విధాల మోసం చేసి ఏదో ఇన్స్టిట్యూట్స్ పెట్టామని వీళ్ళు చెప్తా ఉన్నారని గోవా కూడా పెట్టారు. చిన్న రాష్ట్రాలు 18 లక్షల జనాభా ఉన్న వాటికి కూడా కొత్త ఐఐటి కొత్త ఐఐఎంలు పెట్టాలని, కొత్త ఇన్స్టిట్యూట్స్ ప్రతి రాష్ట్రంలో ఉండాలి, విభజనగా లేదని 2012-13లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని 14 నుంచి ఇంప్లిమెంట్ చేసి ఇదంతా పెట్టారు తప్పితే అది విభజనలో పెట్టామన్నారు. వీళ్ళంతవరకు 2023 మొదటి నాటికి చూస్తే 18.5% మాత్రమే నిధులు ఖర్చు పెట్టారు మొత్తం బడ్జెట్లో 10 సంవత్సరాల్లో. అండ్ ఇంకో 40 ఏళ్ళు పడద్దు వాళ్ళకి ఈ కంప్లీట్ చేయడానికి. అదే చెప్తాం, 1-2 రావచ్చు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టు, కానీ 90% హామీలు అమలు చేయలేదని స్వయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ప్రధానమంత్రి గారు లేఖ రాశారు. నేను రాయలేదండి. ఇవాళ అప్లిమెంట్ ఏంటి? సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ని అప్లిమెంట్ కోసం ఎందుకు ప్రకటించారో నాకు అర్థం కాదండి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలయికలో వీళ్ళు కలవడం ఆంధ్రప్రదేశ్ అప్లిప్మెంట్కి దోహదపడుతుందని చెప్పి ఆయన ట్వీట్ పెట్టడం. సో ఈ ప్రక్రియలో ఏమైనా ఎలక్షన్స్కి ముందే మళ్ళీ ప్రత్యేక హోదా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉందంటారా? నేను పాజిటివ్గా విభజన హామీలు అన్నీ అమలు చేయాలని కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ గత 9 సంవత్సరాల బడ్జెట్లో చేసిన నమ్మక ద్రోహం, నయవంచిన ఈ ద్రోహాన్ని సరిచేయాలని కోరుతా ఉన్నాను. సరిచేస్తే ఇవాళ ఖచ్చితంగా బ్యాక్ డేట్ సరిచేస్తే కనుక 2015లో రాజధాని సింగ్ గారికి చెప్పాను, వాళ్ళ కార్యాలయం ముందు 1000 కొబ్బరికాయలు నా స్వహస్తాలతో నేనే కొడతానని చెప్పాను. ఇబ్బంది లేదు, వాళ్ళ మీద పదం తగాదాలు లేవు, ఏమీ లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు. సార్, ఒక్క రైల్వే బడ్జెట్లో అవసరం లేకపోయినా బొంబాయి నుంచి వాళ్ళు ఊరికేయించుకున్న, మోడీ గారు ఊరికేయించుకున్న బుల్లెట్ రైస్ కోసం 19,600 కోట్లు పెట్టి తెలంగాణకు 4,000, ఆంధ్రప్రదేశ్ 8,000 కోట్లు విధించి పండగ చేసుకుని రైల్వేస్ అంటే చప్పట్లు కొట్టుకున్నారు వీళ్ళు. అమరావతి రైల్వేకి 1000 రూపాయలు కేటాయించారు. విశాఖపట్నం లేదా విజయవాడ మెట్రోలకు 10 రూపాయలు కేటాయించలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి దాంట్లో కృష్ణా జలాల విషయంలో ప్రతి దాంట్లో 99 విషయాల్లో నమ్మక ద్రోహం చేశారు. 1% దేశంలో వచ్చేదట్టు అని కొన్ని అమలైన ఏదో కొన్ని చేసి ఉంటారు. అంత నమ్మక ద్రోహం చేశారు అని అంత ఎదురుగా కళ్ళకు కనిపిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్రెడీ బీజేపీలోనే పొత్తులో ఉన్నారనుకోండి, ఉండి కూడా టీడీపీతో కలిపి పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరిని కలిపి రీసెంట్గా ఆయన కొన్ని మాటలు కూడా మాట్లాడారు. నేను ఎన్ని చేవాట్లు తిన్నానో నాకే తెలుసు, బీజేపీని టీడీపీని కలుపుకొని జనసేన ముందుకు పోవడానికి.
అన్ని చివాట్లు తిని వీళ్ళిద్దరినే కలపాల్సినంత అవసరం కానీ లేదు, ఇంత అన్యాయం చేసినటువంటి బీజేపీతో మరలా పోయి పొత్తులు పెట్టుకోవాల్సినటువంటి అగత్యం కానీ చంద్రబాబు గారికి కానీ ఉందంటారా? ఏం చెప్తారు అసలు దీని మీద? కళ్యాణ్ బాబు గారు అన్న మాటలు చాలా బాధ కలిగించినాయండి. నేను కళ్యాణ్ గారి మీద ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడేది, పాజిటివ్గానే మాట్లాడా. ఎస్ సార్. ఆయన దమ్ముండి తెలుగు వాళ్ళ హక్కుల కోసం ఆయన మాట్లాడిన పాత మాటలు, ఆత్మగౌరవం కోల్పోతున్నాం, ఎంపీలారా కారణం రాసుకుంటారా మీకు చాలా గట్టిగా మాట్లాడారు ఆయన. అవును, పోరాటం చేయలేవుతున్నారు, హోదా లేకపోతే భావితరాలు దెబ్బతింటాయి, ఆ తరం దెబ్బతింటుంది, విభజన హామీ లేకపోతే దెబ్బతింటాయి అని చెప్పి ఎలా పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఆఖరికి అంతకన్నా ముందుకు వెళ్ళి ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, తలకే తాకట్టు పెడతామా, ఆకాశ శిఖరం తల వంచదు అని చెప్పి మాట్లాడారు. నేను కాదండి మాట్లాడింది, కళ్యాణ్ గారు మాట్లాడారు. కాదే ప్రత్యేక హోదా ఉద్యమంలో 2014లో ఏమో వచ్చినా 2.5 సంవత్సరాల తర్వాత వచ్చారు ఆయన. వచ్చి కాకినాడ మీటింగ్లో అంతవరకు ఏదో ఒకసారి మాట తెలియదు కానీ నిరంతరం ఉన్నాం. ఆ తర్వాత కూడా చేసుకుంటూ వెళ్ళాము. ఆయన ఏదో మధ్యన మాట్లాడి ఒక రోజు వచ్చి వెళ్ళిపోయి మిగతా కలిసి రాదంటే ఆయన తెలియదు, కలిసి వచ్చామనేది ఆయన నాతో ఫోన్లో మాట్లాడి మాకు తెలుసు, లేదా పిలిపించడం ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడాం ఏం జరిగిందో. కానీ బాధాకరంగా ఉందండి ఇవాళ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా చేయటం అనేది. ఒక దమ్ముండి నిలబడితే ఈ దేశంలో మన తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టడంలో ఆయన నిలబడితే వెనకమల అందరూ కలిసి వచ్చేవారు. దక్షిణాదిని కూడా ఏకం చేసే కెపాసిటీ ఉన్న నాయకుడిగా భావించాను. ఎవరు దిక్కుమాన సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ మీరు అన్నది విషయంలో చూస్తే మాత్రం బాధ కలిగింది. తెలుగుదేశానికి బీజేపీకి నాకు తెలిసి మూడు సార్లు వివాహాలని. అవును, మొదటిది వాజ్పేయి గారితో ఒకసారి అద్వానీ గారితో ఉండగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెనక్కి వచ్చిన తర్వాత 83 ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండగా ఇద్దరికి కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు. ఎస్ సార్. ముఖ్యమైన పాత్ర పోషించారు. అది 89లో తర్వాత 90లోనే విడాకులు అయిపోయింది. 98లో మళ్ళీ వాజ్పేయి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలయన్స్ కుదిరి మ్యాచ్ కుదిరింది, కాపురం సర్వంగా సాగింది. 2004లో ఇద్దరు మళ్ళీ 2 పార్టీలు విడిపోయినాయి. 2014లో మూడోసారి మోడీ గారితో కలిశారు. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. 2018 ఫిబ్రవరి 7వ తారీఖునంట మళ్ళీ మొత్తం విడిపోయారు. 3 సార్లు వేరే. ఈసారి మళ్ళీ మోడీ గారితోనే మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని. దేనికండి? నాకు ఒకటి బాధ కలిగింది ఏంటంటే ఆయనకి ఏదో ప్రజలకు న్యాయం చేయాలనుంది మనసులో ఉందనే భావిస్తున్నాను నేను. ఒక పాజిటివ్ ఒపీనియన్. సలహాదారులు రాంగ్ ట్రాక్లో పెట్టి ఉండొచ్చు, మోడీ గారు తప్పితే మన దిక్కులేదనే ఉద్దేశంలో. కానీ ఆయన మీరు అన్న మాట చేతులు పట్టుకుని ఎలా ఉండిపోయాను దేనికోసం? రాయలసీమ ఉత్తరాంధ్రకు నిధుల కోసం. ఎంతోమంది తెలుగు ప్రజలు ఆత్మత్యాగం చేసి ప్రాణాలు అర్పించి పోలీసు కాల్పులను ఎదుర్కొని వందలాది మంది క్షతగాతులే సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసమా? ఇంకా దాటి కూడా మాట్లాడారు. మీరు వేరు చూడండి. నేను కాళ్ళు పట్టుకుని అలా ఉండిపోయాను 10 నిమిషాలు అన్నారండి. 8 నిమిషాలు 10 నిమిషాలు. బాధ కలిగిందండి. ఎక్కడ కళ్యాణ్ బాబు గారు, ఎక్కడ చెగువేరా స్ఫూర్తితో పోరాట యోధుడుగా ఉన్న కళ్యాణ్ బాబు గారిని ఈ స్థితికి దిగజార్చిన సలహాదారులు ఎవరండి? మాట్లాడుతున్నాను. కాళ్ళు పట్టుకోవాల్సిన పని ఏంటండి అని అడుగుతున్నాను నేను. అంజయ్ గారిని అవమానించారని తెలుగు జాతి ఉత్తంగా తరంగాలంగా లేచింది. బండి సంజయ్ గారు చెప్పులు పట్టుకోగలను కానీ ఎవరు నింపాల్సి వచ్చింది ఆయన. కాళ్ళు పట్టుకోవటంలో ఒక 10వ వంతు చూపించి నా తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు ఆ ఇన్సెంటివ్స్ రాయలు తెప్పిస్తే, లేదంటే ఆ గుజరాత్కి చేతులు పట్టుకుని గుజరాత్కి ఇచ్చిన 1,53,000 కోట్ల సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇప్పుడు పెట్టబోతున్న 9 లక్షల కోట్ల ఇండస్ట్రీస్ గ్రౌండ్ చేస్తున్నారంట. నా తరాలు ఇక్కడ మా భావితరాలు తెలుగు జాతి తరాలు బాగుంటాయని చెప్పి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేపించి కాళ్ళు పట్టుకోక్కర్లేదని 10 నిమిషాలు వాళ్ళ కాళ్ళు వదల కొద్దీ నాకు బాధ కలిగిందండి. ఎక్కడ కళ్యాణ్ బాబు గారిని ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి వీళ్ళు? పైగా తెలుగుదేశానికి వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్కి అవసరం ఏంటండి? ఓ పక్కన పోనీ వీళ్ళు ప్రత్యక్షంగా పెట్టుకున్నారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు కదా ఇంతకాలం బట్టి. అడ్డంగా మద్దతు ఇచ్చారు కదా. 1, 2 చేసిందండి. ఇండైరెక్ట్గా ఉన్నారు కదా వీళ్ళు. డైరెక్ట్గా ముందు గదిలోకి వెళ్ళి కాళ్ళు పెట్టుకున్నారు. ఆయన వెనకమాల గదిలో పెట్టుకున్నారు, అదే కదా మనకు తెలియదు. కానీ ఆయన చెప్పుకోలేకపోయినా సరే కాళ్ళు డైరెక్ట్గానే వీడియోలో కూడా కనపడింది కదా, కాళ్ళకి నమస్కారం పెడతాను అంటే పెద్దవాళ్ళకి నమస్కారం పెడితే తప్పను. హక్కుల్ని తాకట్టు పెడతాను చేయటం. 25 మంది ఎంపీలు ఇస్తే మెడలోని తీసుకొస్తానని మెడలు తీసుకెళ్ళి వంచేసారు కదా ఆయన. సరే అయ్యింది. కానీ ఈ పరిస్థితి ఏంటండి? ఒక పార్టీకి ఆయన వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ క్యాడరు. ఇంకోసారి ఈ 2 పార్టీలు రాకూడదు, 2014 నాశనం చేశారు, ఇంకేం ఎజెండా లేదనమాట. అంటే రాష్ట్రానికి పెద్ద ప్రమాదం వీళ్ళిద్దరు అంటే ప్రచారం చేస్తున్నారు. ఏంటండి దౌర్భాగ్యం ఏంటండి? అంటే మీకు విధానాలు లేవా? మీ ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరు అధికారులు రావని. ఏంటండి దౌర్భాగ్య పరిస్థితి?
వీళ్ళిద్దరూ అధికారంలో రాకూడదనే దౌర్భాగ్య పరిస్థితికి మీరు ఇంకా మీకు విధానాలు లేవో తిడతాం, మీటింగ్లు పెట్టుకుని వెళ్తాడమే. ఇక వీళ్ళు జగన్ గారు అధికారం రాకూడదు, అన్నిటికంటే ప్రమాదం అంటే ఇది ఏం నాకు అర్థం కావట్లేదు. ఏ వ్యక్తుల మధ్యన పోరాటమా? తెలుగు జాతి హక్కుల కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సాగుతున్న పోరాటం కదా వీళ్ళు చేయబోయేది కూడా. ఈ రెండు నాకు అర్థం కావట్లేదు. జగన్ గారిని దింపడమే లక్ష్యం అంట, ఈయన ప్రమాదం దేశానికి ప్రమాదకరం అంట, ఆ రాష్ట్రానికి. అది తప్పితే ఇంకో ఎజెండా లేదంటే అదే రాజ్యాంగ పరిరక్షణ అంట. ఓ పక్కన రాజ్యాంగ సభలని పెట్టుకుని రాజ్యాంగ పరిరక్షణ మేము తిరుగుతుంటే, ఓ పక్కన రైతుల సమస్య జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడారండి వీళ్ళు. ఈ పార్టీలు రైతుల ఉద్యమం జరుగుతుంది మేము అందరం వచ్చామే. ఇవాళ గోపాలగౌడ గారు వచ్చారు, ప్రశాంత్ భూషణ్ గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి మా తికాయత్ గారిని వచ్చారు, వడ్డే గారు అందరి నేతృత్వం, వడ్డే గారు ఐసీయూలో ఉన్నారు. వాళ్ళు చెప్తున్నానండి బాగలేదు. మన ఇది యోగేంద్ర యాదవ్ వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో బహిరంగ సభలు పెట్టాం కదా. రాజ్యాంగ పరిరక్షణ వేదిక వాళ్ళు పెట్టారు, అందరూ కలిసి చేశాం కదా. ఓ పక్కన రాజ్యాంగ ప్రమాదంలో పడుతుంది, మన దేశంలో ఇబ్బంది పడుతుందంటే నాకు అర్థం కాంది. వీళ్ళు ప్రమాదం వాళ్ళ ప్రమాదం. అప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకుండా ఉంటే చాలా సమస్యలు అక్కర్లేదా? వీళ్ళకేంటి ఏంటి గొడవ ఏంటండి? మీలో వ్యక్తిగత తగదాల గొడవల మధ్యలో ఆవిడ బయలుదేరారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. మా జగన్ గారితో మా సాక్షిలో నాకు 50% వాటా ఉందంటారు. ఈ గొడవ అసలు చచ్చిపోతుంటే మళ్ళీ వచ్చారు. అప్పుడప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారులేండి, 5 ఏళ్ళు ఆ పార్టీ మాట్లాడిపోయిన. అంతకుముందు డాక్టర్ కేవీపీ గారు, రఘువీరెడ్డి గారు లాంటి వాళ్ళు, శ్రీనాథ్ గారు అంటే కొంత ఖచ్చితంగా పోరాడారు అప్పుడు ఆ రోజుల్లో. మేము కదండి 2019 తర్వాత భీకరంగా పోరాడి ఛాలెంజ్ చేస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చి 2019 మే 30 తారీఖున వస్తే జూలై 15 తారీఖు నుంచి వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్స్ ముట్టడిచ్చాం. మేదమిడి వేయలేదు, వందలాది కార్యక్రమాలు నిర్వహించాం. మనం ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ స్థాయి సెమినార్ ఒక్క ముక్క రాయలేదు. విశాఖ ఉక్కు కార్మికులు వందలాది మంది జంతర్ మంత్రులు 8వ తారీఖు మీరు డేట్ నోట్ చేసుకుని ఫిబ్రవరి తారీఖు వేస్తే ఏ పేపర్లో వచ్చిందో ఏ మీడియాలో వచ్చిందో చెప్పండి, అదో దాని వామపక్షాలు ఏదో రాసుకుని తప్ప. ఏం చేయాలి మేము అంటే మీరు ఆ ఘటన నుండి ఈ ఘటన ఉండండి. మీ ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అధికారులు రానివ్వకుండా చూడటం అనేది ఈ జీవితంలో ప్రథమ ధ్యేయం. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా ధ్యేయం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పని లేదా? బూతులు తిట్టుకోవడం తప్పితే ఇంకో పని లేదండి. నిన్నటి వరకు జనసేన టీడీపీ అలయన్స్తో వీళ్ళకి అధికారం రాబోతుంది అనేటువంటి కామెంట్లు జరిగాయి. గత వీడియోలో మీరు కూడా అలాగే చెప్పారు. ఈవెన్ బీజేపీతో కలిసి ముందుకెళ్తే మాత్రం బీజేపీ ఎవరినెత్తిన ఉంటే వాళ్ళ నెత్తిన చటగోపురం పెట్టుకున్నట్టే, ఆ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయినట్టే అనేటువంటి కామెంట్లు గతంలో మన ఇంటర్వ్యూలో. కాదు భూస్థాపితం అయినా సరే మీరు మరి వెరిఫై చేసుకోండి. అది 120 స్థానాలపై 110 స్థానాలు మినిమం పైకి వచ్చేటట్టున్నాయి. 121 రావచ్చేమో మైనస్. కానీ బీజేపీతో పెట్టుకుంటే మాత్రం దెబ్బతింటాయని చెప్పాను. ఇవాళ డెఫినెట్గా బీజేపీతో ఉద్యమ నేతృత్వం వేరు, విశ్లేషణ వేరు. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీని, దక్షిణాది వాళ్ళని నల్లగా ఉన్నాళ్ళని చెప్పి వాళ్ళు ఉన్నారు పార్టీ సిద్ధాంతకర్తలు. హిందీ దేశం వదిలితోపేయాలని మాట్లాడిన దుర్మార్గ కారణాల వల్ల రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తెలంగాణ హిందీని హేళన చేసిన ఆర్థిక శాఖ మంత్రిని చూసిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ అన్నాను. కానీ నేను చెప్తున్నాను ఇవాళ, అది నేను నా హక్కుల కోసం, మా తెలుగు జాతి హక్కులు, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం. నేను మాత్రం దాంట్లో రాజీ పడను. కానీ మీరు విశ్లేషణ అడగటం వేరే ఉంది. అంటే మీరు పరిస్థితి ఎలా ఉందని అడుగుతున్నారా? అవును సార్. హానెస్ట్గా చెప్పాలంటే అన్ని మీడియాలు జగన్మోహన్ రెడ్డి గారు అటే బీజేపీ అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారంటే అమిత్ షా గారికి తెలియకుండా అరెస్ట్ అయిందంటారా? శివుని ఆజ్ఞ లేదే చెప్పమని అనుకున్నాం కదా, చీమనా కుట్టదని. కానీ ఒకసారి శివుని ఆజ్ఞ కూడా చీమకి సిగ్నల్ అందకపోవచ్చు, మిస్టేక్ అయి ఉండొచ్చు, చీమకి మధ్యమరిపి ఉండొచ్చు. కానీ అమిత్ షా గారు ఆజ్ఞ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని స్టాల్వర్ట్ లీడర్ని అరెస్ట్ చేయడం కుదురుతుందండి? ఇన్ఫర్మేషన్ లేకుండా చేస్తారా? నేను అనుకుంటలేదు. అట్లాంటిది ఎంత అన్నీ చేయించిన తర్వాత ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా అన్నారు, ఇది ఈ అగ్రిమెంట్ ఏంటంటే రాయల్టీ ఫీజు అనమాట, ప్రొటెక్షన్ ఫీజు అంట. సార్ ఆయన కూడా ఒక ఛానల్లో మాట్లాడారు. అదే ప్రొటెక్షన్. నేను అందరూ లేదండి, మీరు మా జోలికి రావద్దు. లాస్ట్ టైంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెట్టి ఎరగదీసి అన్నట్టు తిట్టారు కదా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు నవనాడులు కుంగింపజేసింది ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో పెట్టి చేయించారు. నేను అనలేదు ఆ రోజు, అందరూ మాట్లాడారు. కనీసం కలెక్టర్ కాన్ఫరెన్స్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు ఎవరి కోసం తిరుగుతున్నారండి? రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి మారిపోయారు చించేలాగా, మొత్తం ఏకగ్రీవాలు చేశారని ఆరోపించింది ఎవరండి ఫస్ట్లో? తెలుగుదేశం పార్టీ కదా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారండి? అలాగే గౌరవనీయులు
లక్ష్మణరెడ్డి గారు మద్య నిషేధ ప్రచార కమిటీ భారీ ఆఫీసులతో అన్నీ ఉండి మద్య నిషేధ ప్రచారం కంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేక ప్రచారం చేశారని చెప్పి అనేక మంది ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఎక్కడ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ప్రజాస్వామ్యం కోసం చేస్తున్నారు. సంతోషం. అభిప్రాయం నేనే వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ ఎవ్రీ లిబర్టీ. రేపు పొద్దున్న వీళ్ళు అనుకుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ మరో ఎల్వి సుబ్రహ్మణ్యం గారి బదులు పివి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి జగన్ గారిని ఇలాగ ఆడించాలి అంటే ఏంటండి? వీళ్ళు ఆడించే తౌలు బొమ్మల ఆటలో తెలుగు జాతి భాగస్వామ్యం అవుతుంది అనుకుంటున్నారా? మళ్ళా చెప్తున్నాను, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే ఖండిస్తా చెప్పాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అవుతుంది, రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. ఎవరైతే తలొగ్గి వాళ్ళ మోకాళ్ళ దగ్గర నిలబడి అక్కడ ఉండకపోతే, వాళ్ళు పారదాలు పట్టుకుపోతే, గుమా వ్యాపారులు చెప్పింది వినకపోతే, తెలుగు జాతి నాయకులందరూ ఇలా చేసి వీళ్ళని కుంగి కుసింపజేసి ఆ తర్వాత ఆ భూస్థాపితం చేసి ఆ భూస్థాపితంలోంచి ఆ పుష్పాలను పూజించడానికి చూస్తారు గుమా వ్యాపారులు అని చెప్పాను. నేను ఈ మాట అన్న వీడియో 10 సంవత్సరాల తర్వాత చూడండి. మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఖచ్చితంగా జరగబోయేది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వీళ్ళు కాదని అందరినీ తొక్కేసి పైకి రావటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కాదు. ఎందుకు కలిశారు చెప్పండి, నాకు ఒకటి చెప్పండి. నాకు తెలిసిన లిమిటెడ్ సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలిశారు? మాట్లాడినట్లుగా కూడా కేవలం గెలుస్తామన్న హోప్ లేకపోయినా నెక్స్ట్ జైలుకి కావచ్చు లేదంటే కేసులు కావచ్చు తప్పించుకోవడానికి బీజేపీతో కలిశారంటారా? లేదు బీజేపీతో కలిస్తే 2014 సీన్ రిపీట్ అయ్యి మరలా 2024లో అధికారంలోకి వస్తామన్న హోప్తో కలిశారా? రెండింటికి కలిసి ఉండొచ్చు. రెండింటికి ఎట్లా ఏదో ఒకటే లేదండి. కేసులు తప్పించుకుందామని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా, ఆయన కేసులు దాని మీద కదా ఇష్యూ. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, నేను ఇప్పుడు ఏ పార్టీ బీజేపీతో కలిసి నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే కళ్యాణ్ బాబు గారు ఒకప్పుడు ప్రజారాజ్యం ఉన్నారు, తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, తర్వాత బీజేపీతో తెలుగుదేశంతో కలిశారు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీతో కూడా కలిసి పనిచేశారు, మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చారు. తప్పలేదు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని, ఈవెన్ డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని, సిక్కిం సంగ్రామ పరిషత్ పెట్టుకుని నాకు అబ్జెక్షన్ లేదు. ఢిల్లీలో ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిసినా నాకు అబ్జెక్షన్ లేదు. ఈ రెండు పార్టీలు ఏం చేయాలి? ముందు ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు లేదా హోదా, విశాఖ ఉక్కు మీద నిర్ణయం ప్రకటన చేసి కలవాలి. ఇంకా కొంతమంది ఎన్టీ రామారావు గారికి భారతరత్న వాటి వాళ్ళకి ఇచ్చారు లంచం. గొప్ప నాయకులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఎప్పుడూ ఇవ్వాలి. ఢిల్లీకి రమ్మన్నారు అని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్రం అంతా దేశం అంతా జాగారాలు చేశారండి. శివరాత్రి జాగారాలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళ అపాయింట్మెంట్ కోసం జాగారం చేసినటువంటి పరిస్థితి నెల రోజులు జరుగుతుంది. మీరు ఆశ్చర్యకరం వెళ్ళమాడతాను. మొదట అపాయింట్మెంట్ అయిన తర్వాత నెల రోజులు వెయిట్ చేసి వీసికి కూడా హైదరాబాద్ లో వెయిట్ చేశారు. ఎప్పుడైతే రమ్మన్నారో ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా దాదాపుగా 3 రోజులు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రత్యేక హోదా గురించో లేదంటే స్టీల్ ప్లాంట్ గురించో రైల్వే జోన్ గురించో అసలు వీటి గురించి మాట్లాడే పరిస్థితి ఉంటుందంటారా? నాకున్న సమాచారం అయితే 3 రోజులు వెయిట్ చేయించుకొని 3 నిమిషాలు మాట్లాడి మేము చూసుకుంటాం మీరు వెళ్ళిపోండి అని చెప్పినట్టు నాకున్న సమాచారం. మీరేం చెప్తారు? అంత టెక్నికల్ సిగ్నల్స్ మిగతా సాంకేతిక సిగ్నల్స్ అందలేదు. కానండి నాకు బాధగా ఉంది ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కనీసం కండిషన్ అన్నా పెట్టుంటే బాగుండేదండి. నేను పొత్తులు ఎవరన్నా అధికారులు రావండి, మంచి వాళ్ళని ఎన్నుకోమని కోరుకుంటా. కానీ అవతరాన్ని దింపడానికే ధ్యేయం అంటే ఇంక రాష్ట్రం ఇదేనా? రాష్ట్రం నాశనం అయిపోయింది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నిజంగా ఆయన నవరత్నాలు అమలు చేసుకుని దశమరత్నం జారీ చేసుకుని ఆయన పని ఆయన చేసుకుంటే 15 సంవత్సరాలు కదిపే పరిస్థితి ఉండేదంటారు చాలామంది విశ్లేషకులు. ఇవాళ ఆయన కక్షాదింపు మీద మిగతా వాటి మీద పెట్టారు కాబట్టి వ్యతిరేకత, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టినట్టు అనేది ఒకటి ఉంది. అలాగే కక్షాదింపు కార్యక్రమాలు ఉన్నాయి. కానీ వీళ్ళ మొదటి ప్రాధాన్యత ఏంటండి? ఏమీ అభివృద్ధి జరగలేదు అనుకున్నప్పుడు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో అవ్వలేదు అనుకున్నప్పుడు అవే మేము కంటిన్యూ చేస్తాము, ఏది ఆపము. ఈవెన్ వాలంటరీ వ్యవస్థతో సహా వాలంటీర్లు మీరెవరూ భయపడొద్దు, మిమ్మల్ని మీరంతా ధైర్యంగా ఉండండి, మీకు ఇంకా మరింత స్వేచ్ఛ కావచ్చు లేదు మరింత భద్రత కావచ్చు ప్రభుత్వ పరంగా కల్పించే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కూడా చెప్తున్నారు కదా స్టేజ్ మీద. మీరు గత 2-3 సంవత్సరాల నుంచి 6 months బిఫోర్ తప్ప ఆంధ్రప్రదేశ్కి ఉచితంగా మొత్తం ఇచ్చేస్తాను నేను కూడా అండి. అందరికి ఉచిత పథకాలు ఇవ్వడానికి వ్యతిరేకం, కానీ ఆ పనులకు ఇంకా అవసరమైతే ఇవ్వాలి, అవసరాన్ని తగ్గించాలి నేను కోరుకున్నాను. కానీ అసలు ఈ పథకాలతో వెనిజులా అయిపోయిందన్నారు, మళ్ళీ శ్రీలంకను పట్టుకొచ్చారు. శ్రీలంక స్వాతంత్రం వచ్చింది, శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం ఇంకెవరు రారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం అండి, వాళ్ళు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఇంకొకళ్ళు వస్తారు. ప్రభుత్వ ప్రతిష్టను నాశనం చేస్తే తర్వాత ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు కూడా రారు. ఇది ఆలోచన లేదు, సోయలేదు. కొత్తగా వెనిజులాని పట్టుకొచ్చారు, లంబా చౌడ ఆర్టికల్స్ రాశారు. వెనిజులా అయిపోయింది, ఇంత పథకాలు ఇస్తాను. ఇప్పుడు దానికి ఆయన అమ్మఒడికి ఇస్తాం కష్టం అన్నారు. 13,000 15,000 కట్ చేసి ఏడాది 1,000 2,000 కట్ చేశారు. ఇప్పుడు 15,000
ఒక మనిషికి కాకుండా నలుగురునే ఇస్తామని చెప్పారు. ఇంకా పిల్లల కనండి మేము చూసుకుంటామని చెప్తున్నారు. వెనిజులాకి మరి ఎన్ని రెట్లు అవుతుందంటే అది కూడా కాకుండా ఇంకో కళ్యాణ్ బాబు గారు అన్నారు కొన్ని విషయాల్లో 1 రెట్లండి 10 రెట్లు ఇస్తామన్నారు, మేము కొనసాగిస్తామన్నారు. నాకు అర్థం కావట్లేదు మరి అప్పుడు వెనిజులా కన్నా ఎన్ని రెట్లు ఇవ్వాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంటే పాత ప్రభుత్వం చేసిన లోపాలను సవరించి మిగిల్చి మేము చేస్తామంటారు, అప్పులు అంటున్నారు. మళ్ళీ రేపొద్దున అదే అంటారు కదండి. ఈ పోటీలు ఎక్కడికి వెళ్ళిపోతుంది భావితరాలు? నేను పదే చెప్తున్నాను, నన్ను తిట్టుకోనివ్వండి, ఎవరు బాధలేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనే చాలా తిట్టారు పడ్డాం. నేను ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అనుకునేవాళ్ళు వాళ్ళ సంస్కారాలు వాళ్ళ ఇష్టం. సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది కాబట్టి మీరు కూడా కొంచెం ఈరోజు ఎందుకో నాకు తెలియదు ఓపెన్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విషయం మాట్లాడుతాను. చలసాని గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వేదికగా తెలంగాణలో పబ్లిక్ మీటింగ్ పెట్టుకుని ఆయన చేసినటువంటి కామెంట్స్, తెలంగాణని ఆంధ్ర అని సపరేట్ చేసినందుకు 12 రోజులు నిరాహార దీక్ష చేశారని కామెంట్ చేశారు. ఆయన ఆంధ్ర పాలకుల్ని తరిమి కొడతానని చేశారు. నేను తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నటువంటి కామెంట్లు చేశారు. మరి వాళ్ళ జరుగుతున్న పరిస్థితి ఏంది, ఆయన చేస్తున్న మద్దతు ఏంది, ఆయన పెట్టుకున్న పొత్తులు ఏంది? అంటే మాట్లాడిన మాటలకి చేసే పనులకి సంబంధాలు ఉండవా? ఆయన 12 రోజులు అన్నం మానేశారండి, అయ్యి ఉంటుందేమో. ఆయనే చెప్పారు కదా, ఇప్పుడు ఆయన తిన్నారో లేదో మనం దగ్గరికి వెళ్ళి చూడలేం కదా. మాత్రం బాధకలేదు, ఎవరో రాలేదన్నారు, తప్పండి. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసాం. ఆయన అన్నం తిన్న 12 రోజులు 13 రోజులు నేను విభేదించను. ఆయన తినకపోయి ఉండొచ్చు, మేము తిన్నామో లేదో ఈ ఢిల్లీలో అన్ని నెలలపాటు చేస్తే ప్రజలు చూశారు. ఎలాంటి చలిగాలు ఎలా బాధలు పడ్డామో, ఎంతమంది హాస్పిటల్ పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో ప్రజలందరూ చూశారు. 97లో ఇందిరారెడ్డి గారు పెట్టిన కానీ 2014 వరకు ఎలాంటి పోరాటం చేసామో, 10 పుస్తకాలు ఎంత రీసెర్చ్ పుస్తకాలు పబ్లిష్ చేశారో చూశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరపున కోర్టులో ఎన్ని ఉద్యమాలు చేశామో, కోర్టుల్లో వాద్యాలు వేసామో చూశారు. రాష్ట్రం అంతా ఎన్నిసార్లు తిరిగామో చూశారు. చూసిన తర్వాత కూడా ఆయనకి మీరు అన్నమాట ఒకటికి ఎవరో కలిసి రాలేదంటాం. ఆయన ఎప్పుడు ఉద్యమం చేశారు నాకు తెలియదండి. ఆంధ్రప్రదేశ్ నేను విభజన అయినా పర్వాలేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు మనకి ఏం కావాలని కాగితాలన్నీ రాసిచ్చాం. విభజన చేయొద్దు అని చెప్పి కేంద్ర జీవోఎం దగ్గర చేసి శ్రీకృష్ణ కమిటీ 1,25,000 అప్లికేషన్లు వస్తే దాదాపుగా అన్నీ క్రోడీకరించి అందులో మొట్టమొదటిసారి తెలుగుదేశం, కాంగ్రెస్ అన్ని పక్షాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. తెలంగాణ విద్యావంతులు కోదండరామ్ గారు ఉన్న రాష్ట్రంలో మొట్టమొదటిసారి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లోకి వచ్చి దే స్టార్టెడ్ నెగోషియేషన్స్ విత్ మీ. చరిత్రలో రికార్డ్ అయి ఉంటుంది. ఇవాళ ఆ రోజు మిలియన్ మార్చిలో హాస్యాస్పదం అమర్నాథ్ గారు మిలియన్ మార్చ్ జరుగుతున్నప్పుడు వైతాళికుల విగ్రహాలు పాల్గొట్టేసినప్పుడు బాధ వచ్చి సాయంత్రం వీళ్ళు నీటిలో మాట్లాడి 7 గంటలకు నేను వెళ్ళాను. నలుగురే ఉన్నారు, అందరికి పిలిపిస్తే రాలేదు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ముందు కూర్చున్నాను, అనేక మంది విగ్రహాలు పాల్గొట్టారు. రమణ పిలిపిస్తే ఎవరు రాలేదండి. ఆఖరికి టీజీ వెంకటేష్ గారు వచ్చి మంత్రిగా ఉండి బలవంతాన్ని పోలీసు మీరు తీసుకెళ్ళండి, లేకపోతే ఈయన దక్కడ మనకి. నేను అన్నాను, కసితో కూర్చున్నాను, వాళ్ళు ఉద్యమం చేసుకుని పొరపాట్లేదు, విగ్రహాలు ఎందుకు చేశారండి? ఎవరు రాలేదండి. కనద వహించిన నాయకులు ఉన్నారు కదా, కనీసం సంఘం వణుక్కుంటా కూర్చున్నారండి చాలామంది. నేను వెళ్ళానో లేదో రికార్డ్స్లో వెరిఫై చేసుకోండి. చరిత్రలో చరిత్రలో ఎవరు రాస్తారు రాయదో తెలియదు. విభజన మన తెలుగు నేను ఎంత సంయమనంతో మాట్లాడానంటే ఆంధ్రప్రదేశ్ హక్కులు కాపాడాలి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని నేను ఒక ఉద్యోగ నాయకుడు నికృష్టంగా బిహేవ్ చేసి తెలంగాణ ఏమండి ఎవరండి వాళ్ళు? నా తెలుగు జాతి పెట్టలో నా తమ్ముడు వేర్పాటు కోరుతున్నాడు, ఓ మాట కోపంతో అంటాడు. నేను సమైక్యను కోరాను, నేను అనకూడదు కదా, ఆయన అంటే అన్నాడు కదా, అది నేను సంయమనం పాటించాను. చేత కాకపోతే భాష కాదు. కానీ ఉద్యోగ నాయకుడు తెలంగాణ మహిళలకు నేను మాట్లాడకూడదు. ఎంత అవమానకరంగా మాట్లాడాడు, అన్నం తింటారా, ఏం మాట్లాడాడండి? ఎన్నిసార్లు వేశారు? నేను మాట్లాడానా? తెలుగు జాతి ఒక్కడిగా అప్పుడు అనుకున్నా, ఇప్పుడు కూడా మానసికంగా ఒక్కడిగా ఉండాలని కోరుకుంటాను. కానీ నేను ఇక్కడ పుట్టలేదు, తెలుగు జాతిలో పుట్టాను, నాకు ఎక్కడ పుట్టింది? తెలుగు జాతి పెట్టగా నేను పుట్టాను, నేను గర్విస్తున్నాను. నా తెలుగు జాతి ఘనమైన వారసత్వాన్ని గురించి గర్విస్తున్నా. ప్రపంచానికి కాపాడిన ఎంతోమంది మహానుభావులు, ఎల్లాపేకట సుబ్బారావు గారు లాంటి ఒక శాస్త్రవేత్తలు ఉన్నందుకు గర్విస్తున్నా. 2 దేశాలకు పతాకాలు ఇచ్చిన కనుస్వామినాయుడు, శ్రీలంక మా రాజుగారు ఆఖరి రాజు విక్రమ్ రాజ్ సింగ్ అలియా స్వామినాయుడు, పెంగళ వెంకయ్య గారు నా వాళ్ళే ఎందుకు గర్విస్తున్నాను. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పాలించారు. గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆంధ్ర శాతవాహనుల వారసులు ఎందుకు గర్విస్తున్నాను. అంతేగాని ఒక దాంట్లో పుట్టలేదని, ఒక దాంట్లో బాధపడతానని అనుకోవాల్సిన పని లేదండి ఏదన్నా. అందుకని విత్ డ్యూ రెస్పెక్ట్స్ ప్రజలకి ఆ రికార్డు మీరు అన్నది సెటిలైట్ చేయాలని చెప్పి నేను మాట్లాడాను తప్ప ఇవాళ ఎవరు నాతో పాటు కదా అనేక మంది పోరాడారు. చెప్పండి, ఎవరి విగ్రహానికి దగ్గరికి వచ్చారు చెప్పండి? సమైక్యాంధ్రలో పోరాడిన వాళ్ళు ఆత్మత్యాగం చేసుకున్నారు కదా, ఎవరి దగ్గరికి మార్చారండి?
ఒకే ఒక విగ్రహం ఆవిష్కరించబడింది ఆంధ్రప్రదేశ్లో. ఈ మొన్న జరిగిన ఉద్యమంలో విగ్రహం ఆవిష్కరించింది నేనే. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని ఫైట్ చేస్తే అప్పుడు ప్రభుత్వానికి సహకారంగా ఉన్నారు కదా, ఎవరైనా సహకరించారా? ఎన్నిసార్లు తిరిగామండి? చాలా బాధ కలిగింది. అందుకని విత్ డ్యూ రెస్పెక్ట్స్ హిమ్, ఎమోషన్ ఉండొచ్చు, కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, లక్షలాది మంది తెగుగలిగిన కార్యకర్తలు, ఆయనకి అసెట్ అది, సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్ ఈజ్. కానీ చరిత్రని డిస్టార్టెడ్గా చేయకూడదండి. మేము చేసింది ఇంతే అయి ఉండొచ్చు, కానీ ప్రాణం పణంగా పెట్టి చేసాం. ఆ రోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలని చేసాం. ఢిల్లీ అన్నీ అందరికీ తెలుసండి ఈ విషయం. కానీ ప్రధానమంత్రి గారి ఫోన్ నెంబర్ నా జేబులో ఉంటుంది, ప్రధానమంత్రి గారి ఆఫీస్లో నా నెంబర్ ఉంటుంది, ఎప్పుడు ఫోన్ చేసినా నాకు అందుబాటులో ఉంటారు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఒకసారి ఎదగాలి, ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళారు. దాని గురించి మీరు ఆయన్ని అడగాలి టాపిక్, ఎందుకంటే నన్ను కాదు. ఆయన ఎందుకు చేయలేకపోయారు అనేది చేస్తున్న కామెంట్ల మీద విశ్లేషకులుగా ఒక విశ్లేషణ అడుగుతున్నాను. వాళ్ళందుకు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాడుకున్నాను చూస్తుంది తప్పితే అంత గౌరవం ఇవ్వట్లేదండి. అలా 5 సంవత్సరాలు ఎన్డీఏలో ఉన్నానని చెప్పినా సరే పిలవలేదండి. నేను చెప్తుంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇవాళ గొప్ప నటుడు అయి ఉంటాడు, కానీ రాజకీయాలు రెండింటిలో ఉన్న పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారిని ఏ రోజున లాస్ట్ మీట్లో తప్ప, అది కూడా విమర్శలు వచ్చిన తర్వాత తప్పితే ఏ రోజున ఎన్డీఏ మీటింగ్ పిలిచారా? ఏ రోజున ఫోన్ చేసి మాట్లాడారా మోడీ గారు? 10 సంవత్సరాల్లో లాస్ట్ టైం మీటింగ్ ఎక్కిన తర్వాత ఎప్పుడన్నా పిలిచి గౌరవించారా? నా తెలుగు బిడ్డ ఆయన ఏదన్నా నేనుంటే ఒక మాట మనం కోపం వచ్చి ఆయన అనవచ్చు, నేను కళ్యాణ్ గారిని ఆయన అనవచ్చు, ఇబ్బంది లేదు, ఆయన గౌరవంగా ఉన్నారు. కానీ ఇదేం పద్ధతి అండి? తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకి తెలుగు వాళ్ళంటే చులకన. గుజరాతీ వ్యాపారులకి ఇవాళ మనం పూసుకు తిరగటమే. ఇవాళ చర్చలు ఎక్కడ జరగాలి? అమరావతిలో అక్కడ జరగాలి, హైదరాబాద్లో ఎక్కడ జరగాలి? ఏది ఇక్కడ తెలంగాణ గురించి అయితే ఇక్కడ ఎక్కడ జరిగినా ఎవరికి సీట్లు ఇస్తున్నారు? ఇంతకుముందు ఎట్లా జరిగినాయి? ప్రకాష్ జావదేకర్ గారిని ఎక్కడికి పంపించారు? హైదరాబాద్ పంపించారు. అంతకుముందు ఎవరు పంపించారు? మన ఆయన ఉండగా వాజ్పేయి గుండా ఎక్కడ జరిగినాయి? హైదరాబాద్. అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ఉండగా హైదరాబాద్లో. ఇవాళ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇవాళ వెళ్ళి పడిగాపులు కాల్చి శివరాత్రి జాగారాలు చేసేసి అయినా శివుడి దర్శనం అవుతుందేమో, కానీ అమిత్ షా దర్శనం ఆ రోజు కాలేదు. మొదటి రోజు రాత్రిపూట అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎంతసేపు మాట్లాడారు తెలియదు నాకు. నాకు సీట్లతోనే అయిపోయిందండి జీవితం. సీట్లు పంచుకుంటారు, స్వీట్లు పంచుకుంటారు, అయిపోయిందా? కనీసం ఒక్క మాట నిన్న ఆ సీటు మొత్తం అంతా టీవీలో స్ట్రోలింగ్స్ ఏమని ఆ సీట్ ఏంది, ఈ సీట్ ఏందా? మేము కళ్ళు కాయసలు విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి మాట్లాడతారా లేదో చూసాం మేము. నా తెలుగు బిడ్డలు దాని గురించి ఒకసారి మాట్లాడతారా లేదని చూసాం. జగన్ గారు లెటర్లు ఇస్తారు, ఇచ్చినమ్మ వాయను, ఆయన పుచ్చుకున్నమ్మ వాయను, ఆయన మాట్లాడరు. ఎవరికి చెప్పుకుంటాను మేము? నేను ఇనేది ఇవాళ నేను మాట్లాడేది 10% మాత్రమే. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు హర్షించి ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. సార్ నేను అడుగుతున్నాను, ఇది చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కులాల కుమ్ములాట్లు చేసి పడేశారు, వాళ్ళ మతాల కుమ్ములాట్లు కూడా మొదలు పెడతారు. ఆయన వచ్చి మతం గురించి మాట్లాడతారు, ఉత్తర భారతీయ జనతా పార్టీ రామతీర్థం అని. తర్వాత గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు వచ్చి ఆవిడ నేను మతం కోసం చేశాను, మతం కోసం క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ కాదా అంటారు. లేదా మా క్రిస్టియన్స్ గురించి మాట్లాడటం తప్పు లేదండి, కానీ ఓ పక్కన ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఈవిడికి తేడా ఉంది. మానవీయత అప్పుడు ఏదో బాగుంటుంది కదని హోదా డైలాగులు మేము కాదండి. రెస్పెక్ట్ అండ్ అదర్వైజ్ బికాస్ కమిట్మెంట్గా చేశారు, కానీ వాళ్ళు రాష్ట్రం ఏం చేస్తున్నారండి? అది ఏం చేస్తున్నారు? ఇవాళ కలిసి ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నించారా? వచ్చిన కాడి నుంచి వాళ్ళు అన్నగాని తిట్టవచ్చు, హోదా గురించి 4 మాటలు మాట్లాడవచ్చు, లేకపోతే అప్లైస్ తీసుకోవచ్చు. వాళ్ళు కలిసి ఉద్యమాన్ని ఏం కావాలి వీళ్ళకి? నేను చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు పడింది, తోలు బొమ్మలాట ఆడిస్తున్నారు. కొంత ఎక్కువ, కానీ ఇవాళ మీరు స్పందించాల్సింది ఎక్కువగా ఈ పొత్తు మీద కాబట్టి స్పందించాను. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించాను. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద, అధికారిక నివాసం మీదకి సీఎం గారి ఇంటికి వెళ్ళారు. సీఎం గారి ఇంటికి వెళ్ళడం కాదు, 200 మంది అందరూ చెప్పారు పిలిపివ్వండి, పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేస్తారు. ఏంది ఇదండి? మేము ఆఫీసులో కూర్చుని ఊగినట్టు తోసినట్టు పోలీసులు ఆగినట్టు ఇదంటే రామాలా? దెబ్బలు తింటారు, ఆయన దెబ్బలు కొట్టనివ్వండి. ఢిల్లీలో అప్పుడు తినలేదా? చంద్రబాబు టైంలో తినలేదా? మొన్న లాస్ట్ టైం లాగిపడలేదా పోలీసులు? కొత్త 900 మంది అరెస్ట్ చేయించారు. దాదాపుగా అరెస్ట్ చేయించడం, లేదా నిలవరించడం, లేకపోతే నోటీసులు ఇవ్వడం చేశారు. ఎంతమంది చూపించాను. చిన్న విద్యార్థులు కూడా కాపలా పెట్టారు. రామకృష్ణ గారి 3 పోలీసులు పెట్టి గృహనిర్ధారణ చేశారు. అయినా
330 పోలీసులు ఉంటే వేరే దారిలో ఆల్మోస్ట్ వి రీచ్డ్ చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్ దగ్గర రోజు చేరుకున్నాం. అక్కడ పాపం ముగ్గురే ఉన్నారు పోలీసులు, ఇంకొక ఏఎస్ఐ లేడీ ఆవిడ ఉన్నారు. సార్ వెళ్ళిపోతే సస్పెండ్ అవుతుండే ఆ రోజు జేడీ లక్ష్మణ్ గారు ఆయన మొట్టమొదటిసారి అండి ముట్టడించడం కానీ అరెస్ట్ అవ్వడం కానీ. పాప వాళ్ళ ఉద్యోగాలు పోతాయని కొంచెం కనుక లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం. మినతి పదాలు పెట్టుకెళ్ళాం. తీసుకోవడం బాధ్యత ముఖ్యమంత్రిది, నిలదీయటం మా బాధ్యత. దేనికన్నా పోరాడతాం. వందలాది ఉద్యమాలు చేశాం 2019 తర్వాత. నేను అడుగుతా ఉన్నాను, ఏంటండి ఇది? వీళ్ళు మాట్లాడతారు, నా పేరు వెనకమాల ఒక తోక తగిలిస్తారు, నాకు లేని తోక తగిలిచ్చి దానికి లింక్ చేస్తారు. కాదయ్యా మీరు ఆత్మకొని ఇల్లు పెడుతున్నానగానే వీళ్ళకి తగిలిచ్చి వీళ్ళ మనిషిని పడతారు. స్వతంత్రంగా ఉండే హక్కు లేదా మాకు? ఈ రాష్ట్రంలో స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేదా అని అడుగుతున్నాను. నేను అడుగుతున్నానండి ఖచ్చితంగా. ఎవరన్నా కానివ్వండి, వీళ్ళ నాయకులు బాగానే ఉండి, నేను చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారు కూడా డ్యూ రెస్పెక్ట్ టీమ్ ఎప్పుడు తప్పుగా మాట్లాడారు, గౌరవంగా మాట్లాడారు. రెస్పెక్ట్ టీమ్ ఆల్ దీస్ జెంటిల్మెన్, ముఖ్యమైన నాయకులు కూడా ఆ పార్టీలో ముఖ్యమైన నాయకులు కూడా ఎలాంటి నేను తప్పుగా వ్యక్తిగతంగా విమర్శలు చేయను. వాళ్ళు విమర్శలు చేశారు. నిన్న నాయకుడు ఎవరో పార్టీ నాయకుడు ఇష్టం వచ్చిన మాట్లాడు. నేను ఏంటండి ఇలా చేశారు, కాళ్ళు పట్టుకొని తప్పు అంటే మీరు పార్టీ స్లేవ్. ఏం పార్టీ స్లేవ్? ఎవరు స్లేవులు? ఎవరు పదవులు వద్దనుకున్నారు? సిగ్గుకు లేకుండా పదవుల కోసం తాపత్రపడే బ్యాచ్ ఎవరు? పదవులు వద్దనుకున్నాను, బయటకు వచ్చి చెప్పానండి. కానీ వాస్తవాలు మాట్లాడుతుంటే ఇట్లా పర్సనల్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి సార్? అసలు నేను విధానాల మీద మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా కులాలు పెట్టి, మతాలు పెట్టి, ఇంకోటి పెట్టి, చెంచాలు పెట్టి ట్రోల్ చేయడం ఏంటండి? వీళ్ళు బతుకులు ఏంటండి? నాకు అర్థం కాదు. రాష్ట్రం కోసం నిలబడి ఉన్నా 30 సంవత్సరాల నుంచి నిలబడి పోరాడుతున్నాను. ఏదైనా పార్టీలో చేరేసి లేదా వాళ్ళు చెప్పాలి కదా. వాళ్ళు కూడా చెప్తున్నాను, పార్టీలో రమ్మన్నారా లేదో అడగండి. నేను చెప్పను, నేను చెప్పుకోకూడదు, వాళ్ళు చెప్పాలి. పదవులు వద్దనుకున్నా లేదో చెప్పాలి వాళ్ళే. కానీ ఒకటి చెప్తున్నాను, రాష్ట్రం ఇవాళ సంక్షోభంలో ఉంది. వాళ్ళు ఆడిస్తున్నారు. మీ నియోజకవర్గాల్లో నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులనే ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద గెలిపించండి. ఏ పార్టీ అన్నా పర్వాలేదు, ఇండిపెండెంట్ అన్నా పర్వాలేదు. ఉత్తర భారతీయ జనతా పార్టీకి తల ఊపి ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే వాళ్ళని మాత్రం ఏం హక్కులు అడగకుండా ఓడించండి. కానీ ఈ పొత్తుల తర్వాత బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్తాయి అనుకున్న తర్వాత ఇప్పటి వరకు వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, ఈ పొత్తుల నేపథ్యంలో వస్తున్నటువంటి గత 2-3 రోజులుగా 3-4 సర్వేలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సర్వేల ఆధారంగా కావచ్చు, లేదంటే మీరు గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉంటారు, మీకున్నటువంటి అనుభవం కావచ్చు, ఏం చెప్తారు సార్? ఆ సర్వేలు చేసిన పెద్ద ఆయనతో కూడా మాట్లాడాను. ఆ ట్యాబ్లేషన్లో కొంచెం ఇబ్బంది అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఫర్దర్ ఆన్ దట్ సార్. బట్ మనం ఏం మాట్లాడాలని నేను మాట నుంచి వెనక్కి వెళ్ళట్లేదు. ఎస్ సార్. పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి. ఏ రోజు పరిస్థితి మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుకున్నాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎలా చెప్పడం జరిగింది. మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్నో సీట్లు వస్తాయి కూడా వద్దు చెప్పడం జరిగింది. 110 నుంచి స్థానాలు తక్కువ కాకుండా ప్లస్ అండ్ మైనస్ అంటా నేను వచ్చేది అవకాశం ఉంది. 115 కూడా ఏది తెలుగుదేశం జనసేన వామపక్షాలు కలిస్తే డిసెంబర్లో నవంబర్లో అనుకున్నాం. వామపక్షాలు దూరంగా వెళ్తుంది, బీజేపీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన అయితే 110 స్థానాలు తక్కువ కాకుండా వస్తాయని చెప్పాం. అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిస్తే మాత్రం ఇవాళ జగన్ గారి గ్రాఫ్ అంటే ఇవాళ వీళ్ళు నచ్చపోవచ్చు, కానీ అది 50 స్థానాలకు ఒకప్పుడు వచ్చిన పరిస్థితి నుంచి 75 స్థానాల వరకు కొంతమంది నచ్చపోవచ్చు అండి. నేను చెప్తే కాదు 200 స్థానాలు రావాలంటారు. వైఎస్ఆర్ పార్టీ విరామాలు 175 ఏంటని ఈసారి 200 రావాలి అనసరిగా చెప్పట్లేదనే బ్యాచ్ కూడా ఉన్నారు ఎన్నో. అలాగే తెలుగుదేశం జనసేన కూడా విరామాలు చాలామంది ఉన్నారు. ఈసారి కళ్యాణ్ గారికి 50 సీట్లు పోటీ చేసేది 24 కన్నా వాళ్ళ అభిమానం నేను కాదంటలేదు. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం జనసేన, తెలుగుదేశం పార్టీ మరియు ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల్లో ముందుకు వెళితే అందులో ఉత్తర భారతీయ జనతా పార్టీ పంచమాంగ దళాలు కూడా పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతారు కాబట్టి అనుకుంటే, ఇంతకుముందు వాళ్ళకి ఘనమైన చరిత్ర ఉంది కాబట్టి, అన్ని అంగాలని స్తంభింపచేస్తారు కాబట్టి, పరిపాలన సాగనివ్వరు కాబట్టి, వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రకారం అంటారు, నేనే చేసిన ఆరోపణ కాదు, ఇవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఏదన్నా ఇవాళ నుంచి 100 నుంచి 100 స్థానాలు తక్కువ కాకుండా ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని నా అభిప్రాయం ఉంది. ఇవాళ కూడా మనం మాట్లాడేది ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్. పాలిటిక్స్ డైనమిక్ ఉంటే తర్వాత మారచ్చు. ఓకే, ఇవాళ ప్రతిపాదన కూడా 100 నుంచి 105 సీట్లు మధ్య నెగ్గే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇలా చూసేవారు 2019లో చాలామంది అన్నారు నేను జగన్ గారు ఓడిపోతారని చెప్పలేదు.
అంటే ఎవరే పీడి నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పానో గమనించుకోండి. 141 స్థలాలని చెప్తే గౌర్నీలు దివంగతులు సి నరసింహారావు గారు ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు మాట్లాడుకున్నా కూడా మాట్లాడుకోలేదు. నన్ను అంటే తప్పని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు పక్కన అత్యంత సన్నిహితంగా ఈ రోజు కనపడుతున్న వ్యక్తి కూడా ఆయనకి నాకు నేనన్నా అయిపోయిన తర్వాత మనం వాస్తవాలు చెప్పుకోవాలి. మీరు అంతకుముందు 2014లో వస్తారని అన్నాం కదా, వాళ్ళు కేసీఆర్ గారు వస్తారు. అందుకని మళ్ళీ చెప్తున్నాను నా అభిప్రాయం. సరే మీరు ఆ సర్వేలతో మళ్ళీ మీరు మాట్లాడండి. ఆ సర్వేలు కానీ ఇవాళ అభిప్రాయం ప్రకారం 100 సీట్లు తక్కువ కాకుండా వీళ్ళకి, ఎందుకంటే బీజేపీ యొక్క అమిత బలం అక్కడ కేంద్రంలో ఉంది. నవనాడులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంగదీసేటట్టు ప్రయత్నిస్తారు. ఇంతకుముందు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు హింసించారు, మనం చెప్పుకోలేదు విధంగా హింసించారు ఆ పార్టీని డెఫినెట్. అందువల్ల వాళ్ళ 100 సీట్లు ఆ పైన వచ్చే అవకాశం ఉంది. కానీ దాంట్లో 2 విషయాలు జరుగుతున్నాయి ఫ్యూచర్లో. నాకు తెలిసిన సమాచారం, నేను మాట్లాడుతున్న ప్రకారం ఉద్యోగ సంఘాల వాళ్ళు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నేను చెప్పే సత్యం. అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ కూడా 1,20,000 మంది 1,60,000 మంది మినిమం ఉంటే హెల్పర్స్ వర్కర్స్ కానీ 1,000 రూపాయలు పెంపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంటే తర్వాత ఇప్పుడు రాసిచ్చారు. నేను జూలైలో మధ్యలో పెంచని ఎన్నికలు వచ్చినాయని ఆయన సిద్ధాంతం ఉండొచ్చు. నేను మాట్లాడాను, హామీ ఇచ్చాను అన్నారు. వీళ్ళు అడిగింది తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఇస్తారని. తెలంగాణ వాళ్ళు పెంచారు కదా. నేను ఆ విషయంలో నేను కానీ వివి లక్ష్మణ్ గారు అనేక మంది మంత్రులతో కూడా మాట్లాడాం, సిఐటి నాయకులతో మాట్లాడాం. అది ఒక వాళ్ళ బాధ డిస్మిషన్ నోటీస్ వచ్చిన దానికి బాధగా ఉందండి. అందువల్ల వీళ్ళందరూ కూడా యాంటీ అయ్యి బయటికి ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మైనస్+ చెప్తున్నాను. ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత ఇక ప్రభుత్వ కంట్రోల్ తప్పుతుందండి. అందువల్ల మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కానీ వాళ్ళ అభిప్రాయం కూడా వింటున్నాం. ఏం మాట్లాడతారో మాకు చెవులో తెలుసు. నేను చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోవచ్చు. అందువలన డెఫినెట్గా వాళ్ళు ఎవరో కూడా మాట్లాడుతూ ఉంటారు కదండి. అందరూ ఎక్కడో అరెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, తీసుకెళ్తారు, జీపులో ఉండేవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరిలోనూ భయంకరమైన వ్యతిరేకత ఉంది. సెమీ ఉద్యోగులు వాళ్ళలో కూడా వ్యతిరేకత ఉంది. ఇవాళ కొంచెం బయటకు చెప్పలేని వాళ్ళు అందరూ చెప్తారు. అందువలన ఈ వ్యతిరేకత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెరుగుతుందనేది స్పష్టంగా కనపడుతుంది నాకు. ఈ 100 సీట్లు 95 100 సీట్లు అంటే, కానీ ఈ పరిస్థితి నెగ్గితే చంద్రబాబు నాయుడు గారికి నరకేతనం. ఎలాగో తెలుసా, ఆయన బీజేపీ మీద కానీ కళ్యాణ్ బాబు గారి మీద కానీ ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్, పవర్ఫుల్ పర్సనాలిటీ. అందువలన ఈ విషయం. రెండో విషయం, ఇది మైనస్ పాయింట్ అండి. అది కాదు, ఈ ఉద్యోగులందరూ వ్యతిరేకం చేయటం, ఈ వ్యతిరేకత నేను మాట్లాడేది జాగ్రత్తతో డెప్త్తో ఆలోచించి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు తన మేనిఫెస్టో ఏంటో బయటికి చెప్పలేదు. కళ్యాణ్ బాబు గారు అలా పూర్తిగా చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ మహాశక్తి పిట్టు ఇవన్నీ చూశారు మీరు. సూపర్ 6 ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున్న ఆయన ఓడిపోవటానికి ఒకవేళ నిజమే అవసరం అంటే సర్వే ప్రకారం అయితే ముఖ్యమైన కారణం ఎలక్ట్రిసిటీ ఛార్జీలు తినేదట్లు లేదనేది ఆయన సవరించుకుని తెలంగాణలో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు 200 కాకపోతే 150 యూనిట్లు ఫ్రీ ఇస్తారంటే సామాన్య ఒక డైవర్సిఫికేషన్. అలాగే రుణమాఫీ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్వాంటేజ్ ఉంది. భవిష్యత్తు కోసం ఈయన ఆలోచిస్తారనేది ఎలాగ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనే ఐడియా ఉందో కొంతమంది వ్యతిరేకించవచ్చు, డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్లో తను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడనే ప్రగాఢమైన నమ్మకం ప్రజల్లో ఉంది. అందువలన అది మిగతా వాళ్ళకి లేదు. విజనరీ ఈయన విజనరీ కింద లేదా అభివృద్ధి కాంక్ష ఎవరు ఈయన క్రికెట్ ఆడతాను నిష్ణాతులు, ఈయన ఫుట్బాల్ ఆడతాను నిష్ణాతులు. ఈయన క్రికెట్ ఆడినా ఫెయిల్ అవుతారా ఆయన పైన అవ్వచ్చు, డిఫరెంట్ ఇష్యూ. అందువలన ఈ విషయంలో మాత్రం ఆయన నేను ఇది పెంచుతాను అని ఏమి హామీ ఇచ్చినా బహుశా ప్రజలు నమ్మచ్చు, అది దానికి అడ్వాంటేజ్గా మారవచ్చు. అందుకని క్యాండిడేట్స్ కూడా పూర్తిగా ఫైనలైజ్ కాలేదు. కేవలం 99 క్యాండిడేట్లు, అటు దాదాపుగా మిగతా వాళ్ళు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మార్చవచ్చు అని కూడా చెప్తున్న నేపథ్యంలో. అందువలన ఇది వచ్చిన తర్వాత వారం రోజులు అయిన తర్వాత మనకి ఒక స్పష్టమైన అవగాహన రావచ్చు. ఇవాళ బీజేపీతో కలిసిన తర్వాత కూడా ఉత్తర ఆంధ్రాలో గోదావరి జిల్లాలో దానివల్ల ఎక్కువ ప్రభావం మైనస్ ప్రభావం కనపట్లేదు 1%. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి చూసుకుంటే ఓటింగు 39.34 వస్తే ఇంత పోరాటం చేసిన దాదాపు 3-4% మాత్రమే పెరిగిందని కొన్ని అంచనాలు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఉందని యావరేజ్. ఎందుకంటే గ్రామాల్లో దాదాపుగా 48-49% ఉందని, పట్టణాల్లో చాలా మైనస్ ఉందండి భారీగా. అంటే బై అండ్ లార్జ్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బై అండ్ లార్జ్ అంటే ఉన్న 50 పట్టణాలు సెమీ అర్బన్ సెంటర్స్ ఉంటే 40-45 అని బై అండ్ లార్జ్. కొన్ని ఎవరి గ్రామాల్లో పట్టణాలు ఇబ్బంది వచ్చు, కానీ గ్రామాల్లో అంటే
బై అండ్ లార్జ్ అత్యధికంగా ఎక్కువ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కనపడిన సైలెంట్ ఓటింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ క్రోడీకరించుకుంటే మాత్రం పూర్తి అవగాహన రావడానికి మనకు 10 రోజులు పట్టొచ్చండి. అందువల్ల ఇవాళైతే తెలుగుదేశం జనసేన కూటమి ఆధిక్యతలో బీజేపీ కూటమి ఉండొచ్చు. గ్రాఫ్ 120 నుంచి 100 పడిపోయి ఉండొచ్చు. ఇవాళ జగన్ గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఎందుకు ఐ డోంట్ నో, మిగతా వాళ్ళు ఎవాల్యుయేషన్ చేయాలి. సిద్ధం సభల ద్వారా అని కాదు, ఒక కారణం అయి ఉండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ బీజేపీతో వెళుతున్నారనే వార్త చాలామంది జగన్ గారి మీద, నేను అగ్రిగోల్డ్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు మైనార్టీస్ చాలామంది వచ్చారు. మైనార్టీస్ కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. సామాన్యులు కూడా 27 కార్యక్రమాలు అన్నప్పుడు మిగతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. అలాగే పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు ఎవరి వల్ల పోయిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అధికార పక్షం ఫెయిల్ అయింది, ప్రతిపక్షం సక్సెస్ఫుల్గా బయటికి చెప్పుకొచ్చింది. అందువల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్. అందువల్ల నేను అడుగుతున్నా ఉన్నాను, ఈ అన్ని నేపథ్యాలు కనుక పరిగణలో తీసుకుంటే ఒక 5-10 రోజుల్లో పూర్తిగా అవగాహన వస్తుందని నా అభిప్రాయం. అంతలోపు మాత్రం వీళ్ళు ఆధిపత్యంలో కొనసాగుతారు. రాయలసీమ ప్లస్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మాత్రం 74 సీట్లలో 45 నుంచి 50 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పొత్తు పెట్టుకుంటారని వార్తలు వచ్చిన తర్వాత చేసిన ఫ్లాష్ సర్వేలో అది పూర్తిగా మనం తీసుకోలేము. మిగతా సమగ్ర సర్వేలు వస్తూ ఉన్నాయి. అందువలన 74 సీట్లు ఉన్నాయి, 45 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో 67 సీట్లు, దీంట్లో 45 నుంచి 50 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రాలో 3 జిల్లాల్లో అక్కడ నిర్ణయం ఎవరు ప్రకటిస్తారో. శ్రీకాకుళం జిల్లా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే అక్కడ మైనార్టీ ఓటర్స్ చాలా తక్కువ అండి. ముస్లిం ఓటర్స్ అయితే 1% కూడా ఉన్నారో లేదో లేదు, క్రిస్టియన్ మైనారిటీస్ తక్కువ ఉన్నారు. విశాఖపట్నంలో కానీ విజయనగరం ట్రైబలిజం, విజయనగరంలో మాత్రం ఇవాళకి మరి బొత్స గారి కుటుంబమా లేదా ఇంకోట అని తెలియదు, ఉన్న 9 సీట్లు అత్యధిక సీట్లు, కనీసం 5 సీట్ల నుంచి 6 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపడతా ఉంది. అందుకని ఉత్తర కోస్తా 5 జిల్లాలు లెక్కేసుకుంటే, అంటే గోదావరి జిల్లాలు 2, అక్కడ 5, మొత్తం 3 లెక్కేసుకుంటే నిర్ణయాత్మక పాత్ర అక్కడ ఎస్పెషల్ నిర్ణయాత్మక ఆ జిల్లాలు పోషిస్తాయని అర్థం అవుతుంది. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం ప్రకటించబోతున్నారో తెలియదు మనకి. కానీ ఆయన ఓటమి చెందితే ముఖ్య కారణం మాత్రం రేట్లు, కరెంట్ ఛార్జీలు రాసుకోండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అది డెఫినెట్గా ఒక కారణం, కానీ ఆఖరణ ఉంటుంది. అమరావతి వాళ్ళ పోరాటానికి ఖచ్చితంగా నా మద్దతు ఉందో, వాళ్ళు చేసిన దానికి వాళ్ళ సంఘీభావం ఖచ్చితంగా ప్రకటిస్తా. కానీ టాప్ ప్రయారిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వీకరించాలి, 1 ఆఫ్ ద ప్రయారిటీ అడుగుతుంది. అందువలన ఈయన సవరించుకొస్తే ఈ మేబీ ఇన్ ద ఫ్రే, అదర్వైజ్ డెఫినెట్గా మంది మార్పులో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ, అలాగే మంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కమిటెడ్ క్యాడర్ ఫ్యాన్స్, అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలీయమైన గ్రామ నిర్మాణ కమిటీలు మొత్తం అన్ని ఇవన్నీ కుటుంబం వాళ్ళకి. ఈవెన్ ఆ తెలుగుదేశం పార్టీ ఉన్న బలీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. పార్టీ ఆర్గనైజేషన్ నిర్మాణంలో కూడా చాలా వీక్ ఉందండి ఎందుకనో. బట్ డిపెండ్స్ ఆన్ లెట్ us వెయిట్ అండ్ సీ అండి. అని అధికారం వస్తే రాబోయే కేంద్ర మంత్రి కూడా ఆయనండి. కొణిదేల పవన్ కళ్యాణ్ గారు అనబడు నేను అని కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కేబినెట్ మంత్రిగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం ఆయన పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే దాంట్లో కొంత అస్పష్టత ఉంది. మనం ఎవరు డిసైడ్ చేయడం, వాళ్ళు డిసైడ్ చేస్తే. కానీ బయటకు వచ్చిన వార్తల ప్రకారం ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు, గెలిస్తే అనకాపల్లి నుంచి యాక్చువల్గా పోటీ చేస్తారు. నాగబాబు గారు వెళ్ళారు, బైరో దిలీప్ చక్రవర్తి గారు యాక్చువల్గా అవ్వాల్సింది నాగబాబు గారు. కానీ అక్కడ 3 సీట్లలో కొనతాల రామకృష్ణ గారు ఇస్తే మైనస్, మంచి మిత్రులే. కానీ ఆయన అన్నారు, ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకున్నా చూస్తున్నారు, దాడిగారి గారిని ప్రసన్నం చేసుకుని. అలాగే అక్కడ పెందుర్తిలో జనసేన నెగ్గే అవకాశం ఉంది, కానీ యలమంచిలో కొంచెం టఫ్ అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యం ఎందుకనో కళ్యాణ్ బాబు గారు అక్కడ అనకాపల్లిలో పోటీ నుంచి తప్పుకొని ఇక్కడికి వచ్చేటట్టు కనపడతా ఉంది కాకినాడ. కానీ అలాగే వల్లభనేని బాలశౌరి గారికి ఎంపీకి వల్లభనేని బాలశౌరి గారికి ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. అందుకని లెట్ us వెయిట్ అండ్ సీ అండి. కానీ కళ్యాణ్ బాబు గారు స్టేచర్ ఒకవేళ రాష్ట్రంలో పవర్ షేరింగ్ లేకపోతే కేంద్రంలో మంత్రిగా ఉంటే సమానమైన స్టేచర్ ఉంటుంది. కేంద్ర మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎక్కడ కేంద్ర కార్యక్రమాల్లో ఇద్దరికే సమానమైన హోదా ఉంటుందని ఒక అభిప్రాయం ఉంది. ఆ విధంగా ఆయన మెయింటైన్ చేసుకోవచ్చని బహుశా ఒక పాజిటివ్ ఒపీనియన్ అయి ఉండొచ్చు కళ్యాణ్ బాబు గారు. కేంద్ర మంత్రి అవుతారు అంటే దీంతో పాటు ఇంకొక కామెంట్ కూడా వచ్చింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ జనసేనని బీజేపీలు విలీనం చేస్తున్నారు, విలీనం చేసిన తర్వాతే ఆయన ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి అనేటువంటిది కూడా వచ్చినటువంటి సమాచారం, అంటే బయటకు వస్తున్నటువంటి కామెంట్స్. అంటే ఆయన మాట్లాడారు, రాసి పెట్టుకోండి, జనసేన
బీజేపీలో విలీనం చేసే సమస్య లేదని చెప్పి అది శాసనం కింద మాట్లాడారు. ఆయన అలాంటి మాటలు చాలా మాట్లాడుతుంటారు. దాని మీద మళ్ళీ యూటర్న్లు, వైటర్న్లు, ఎక్స్టర్న్లు అన్ని టర్న్లు తీసుకుంటూనే ఉంటారు. రేపు పొద్దున మళ్ళీ ఇంకో స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం కామెంట్ చేస్తారు అనేది చూస్తూనే ఉన్నాం. నాకు తెలియదు. ఇవాళ వరకు ఆయన అన్నారు, బహుశా ఆయన ఆ విధంగా చేరేము తెలుగువాడి ఆత్మగౌరవాన్ని. ఇవాళ నిజంగా ఆయన వెళ్ళి ఇప్పుడు నేను కూడా చెప్తున్నానండి, హోదా విభజన హామీలు అన్నీ అమలు చేసి రాష్ట్రానికి 1,50,000 కోట్లు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఇంకోటి 9 లక్షల కోట్లు పరిశ్రమలు అక్కడ పెట్టించారు. దాంట్లో సగం పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో పెట్టించి హోదా విభజన హామీలు అన్నీ అమలు చేసేసి బడ్జెట్లో 10 సంవత్సరాల నుంచి చేసిన అన్యాయం సరిదిద్దేసి కొంచెం ఐడియాలజీ మార్చుకుంటే నాలాంటి వెళ్ళినా మీరు అబ్జెక్ట్ నాకేం అక్కర్లేదు జీవితంలో. నా ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ప్లస్ 2 రాష్ట్రాలు అభివృద్ధి తప్పితే జీవితం ఇంకోటి కావాల్సింది లేదండి. నేను వెళ్ళిపోవచ్చేమో. అలాగే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అందుకుంటూ వెళ్ళి ఆయన జాయిన్ అయితే తప్పే ఉందండి. తాకట్టు పెట్టి వెళ్తే తప్పు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని భావితరాల జరుగుతున్న పరిణామాలు చూస్తే తాకట్టు పెట్టి వెళ్తున్నట్టు కనిపిస్తుందా, లేదంటే రాష్ట్ర ప్రయోజనాల సాధించుకునే దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది? ఇంకా అఫీషియల్గా వాళ్ళు మేము ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇంకా ప్రకటించలేదు. బహుశా నిన్న చర్చలు జరిగితే నిన్న కనపడింది, మాత్రం అలా కనపడింది. బహుశా ఇంకా ఎందుకు ఆప్షన్ పెట్టుకున్నా అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తారేమోనని చెప్పి ఒక 0.01% ఆశ ఉంది. బహుశా వీళ్ళిద్దరూ వెళ్ళి కన్విన్స్ చేస్తారు, కానీ అఫీషియల్గా ప్రకటించలేదని చెప్పి బాధ ఉంది. రేపు పొద్దున్న కనుక అఫీషియల్గా వస్తే ఖచ్చితంగా సారీ చెప్తానండి. ఏం బ్యాషర్ ఉందండి నా తెలుగు జాతి పెట్టలే. అందరూ తోటి చంద్రబాబు నాయుడు గారన్నా, కళ్యాణ్ బాబు గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, విక్రమార్క గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, అందరూ మన కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అందరూ మనలే కదండి. అందులో తప్పేం లేదు. నిజంగా అదే కనుక నేను వాళ్ళు చెప్తున్నాను, ఈ హామీలు తీసుకుని నేను చెప్పినని ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ నిర్ణయం తీసేసుకుంటున్నామని చెప్పి నిన్న జరిగి వచ్చి మనకు బడ్జెట్లో జరిగిన హామీలు నేను చేస్తానని అంటే కనుక నేను బేషరతుగా సారీ చెప్తాను. వీళ్ళ నిర్ణయం 100% కరెక్ట్ అని శాల్యూట్ కొడతా. రాజకీయాలు వీళ్ళే గెలవాలని కూడా కోరుకుంటాను నేను. ఓకే, ఎస్, తప్పేంటండి. కళ్యాణ్ బాబు గారు గెలిస్తే తప్పేంటి, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నిజంగా ఇది అమలు చేస్తే ఖచ్చితంగా అవుట్ రేట్గా వాళ్ళ కోసం పనిచేస్తాం. నాకు మేము కాదు, అందరం కలిసి 1% 1% ప్రభావితం చేస్తాం. తర్వాత సంగతి 2019 ఎన్నికల్లో ఎవరికి ప్రత్యేక హోదాకి సాధన సమితికి ఎంత ఉందో మీరు సర్వేస్ చూసుకోండి. ఇవాళ అందరూ కలిసి చేసి ఉండొచ్చు. ఎంతమందిని కన్విన్స్ చేసినా నిజంగా వాళ్ళు కనుక అన్ని విభజన హామీలు సాధించే కోసమే మేము వెళ్ళామని చెప్తే నేను అన్న మాటలు కొన్ని విత్డ్రా చేసుకుని, పరుషంగా నేను అనుచితంగా మాట్లాడాలి కానీ తప్పని మాటలు విత్డ్రా చేసుకుని వాళ్లే నెగ్గి అధికారంలోకి వెళ్ళి 10 ఏళ్ల పాటు వాళ్ళే ఉండాలని కోరుకుంటాను. కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉంటే, కొంతకాలం కళ్యాణ్ బాబు గారు. తప్పేంటి కళ్యాణ్ బాబు గారు ఎందుకు ఎంపీగా పోటీ చేసి సెంట్రల్కి ఎంతమంది వచ్చారండి? సెంటర్కి వెళ్ళి రాలేదా? మళ్ళీ వస్తారు. తప్పేంటి? రాష్ట్రానికి హక్కులు ఆత్మగౌరవం సాధించే నేతలు ఎవరైనా సరే వాళ్ళ వెనక మనం ఉండాలి. మీరు కూడా ఉండాలి. మీరు కూడా రాపోయినా కుదరదు. అలాంటి పౌరుషంగా నేతలు మన రాష్ట్రం నుంచి ఉండటం తెలుసుకొస్తే కనుక అది అదృష్టంగా మాట్లాడాలి. ఇవాళ ఇంకోటి చెప్తాను, కానీ వీళ్ళు తక్కువ వాళ్ళు కాదండి ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు పొద్దున అధికారంలోకి 220 సీట్లు వస్తే ఫుట్బాల్ ఆడతారు. బీజేపీకి వస్తే మీరు లెక్క రాసి పెట్టుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చిన్న వ్యక్తి, సీనియర్ మోస్ట్ వ్యక్తి అండి. ఆయన ఎలా ఆడిస్తారో బీజేపీ కడుపు మంట చాలా ఉంది. కడుపులో కత్తులు వేసుకుని కావలించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా గారు మామూలు కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటున్నారు. కడుపు బాధ ఆయనకి ఉంది. మోడీ గారికి ఏమైనా మోడీ గారు చర్చలో పాల్గొలా. ఆ రోజు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అవమానం ఇంకా దహించి వేస్తూ ఉంటుంది ఆయనకి. అలా భార్య గారిని అందరి విషయం కూడా దహించి వేస్తూ ఉంటుంది. అందుకని ఆయన పార్టిసిపేట్ చేయలేదు. ఏదో మిగతా పనులు కర్జంగా నేషనల్ పార్కులో ఏనుగులు ఎక్కి తిరిగారు. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఆ ఏనుగులు ఎక్కి తిరగడం ముఖ్యం కాదు కదా. మరి ఈయన ఆ రోజు 2002లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు ఎన్డీఏకి. కర్నూలు కింద ఈయన చేతిలో 30 మంది ఎంపీలు ఉండగా అది గతం కదా. మా తాతలు నిధులు దగ్గర ఇప్పుడు కూడా మేము మూతిలో నాకుతూ ఉంటే ఎలాగా? ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ఇప్పుడు తినాలి కదా. ఏదన్నా సరే అండి, మీరు అందరూ ఆ రోజు ఓకే, ఈ రోజు కనుక లెటర్ వెయిట్ అండ్ చేయండి. మళ్ళా చెప్తున్నాను. ఇప్పుడు నా బాధ కూడా ఏంటంటే ఆనాడు ఆ రకంగా కేంద్రంలో చక్రం తిప్పగలిగినంత ధైర్యము దమ్ము ఉన్నటువంటి చంద్రబాబు గారు ఈ రోజు కడుపులో కత్తులు పెట్టుకుని వాళ్ళతో పొత్తులకి రాకులాడాల్సినటువంటి అరెస్ట్ చేయించిన దాంట్లో అలా అస్తం లేదంటారా? లేదంటారా? మన 100% లేకుండా సాధ్యపడే విషయం అయితే కాదనేది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలుసు కదా, మీకు ఓపెన్ సీక్రెట్. ఎవరికైనా, నాకు మీకునే కాదు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఎవరికి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇష్టం లేదు నేను చెప్తున్నానండి. 99% మంది క్యాడర్కి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలవటం అనేది రాసి పెట్టుకోండి ఇష్టం లేదు. కానీ లోకేష్ బాబు గారు కూడా ఇదే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చి పంపించారు ఢిల్లీకి. జాగ్రత్త, ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి రావద్దు,
ఇద్దరికి కలిపి 30 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటి ఎంపీ సీట్లకు వస్తే ఒక 10 సీట్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు అనేటువంటి వార్నింగ్ కూడా ఇచ్చి పంపించారంట. నిజంగా వార్నింగ్ నాన్నగారికి వార్నింగ్ కానీ మన కొంచెం సూచన కానీ కానీ ఒకటి మాత్రం జనరల్గా సూచనలు చేయడం వేరు, కానీ ఇంతే కావాల్సిందే అని చెప్పి ఆయన అందుకే అన్నా నేను వార్నింగ్ అలా లైక్ వార్నింగ్ అన్న. మన మీటింగ్ ఎందుకు అటెండ్ అవ్వలేదు ఆయన? ఎక్కడ ఉమ్మడి మీటింగ్కి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మీటింగ్ పెట్టారు కదా, ఆయన అటెండ్ అయ్యారా? జనసేన తెలుగుదేశం ఉమ్మడి మీటింగ్, అది తెలుగుదేశం మీటింగ్ కాదు కదా. మేజర్ పార్టీ ఏదైతే అది పెడతాం. రేపు జనసేన తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంది. దానికి టీడీపీ తరపు నుంచి చంద్రబాబు నాయుడు ఆహ్వానించింది. చంద్రబాబు గారు వచ్చారు, వాళ్ళు సభ ఏర్పాటు చేసుకున్నారు. లోకేష్ గారు మాంగారు కూడా వచ్చారు కదా. లోకేష్ గారు మాంగారు ఎక్కడైనా ఉంటారు, ఆయన సందేహం వల్లని. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత ఇది కాదండి, ఆయన చాలా స్టబ్బన్ పర్సనాలిటీ. ఆయనకి ఇలాంటి పొత్తులు కూడా కొన్ని ఇష్టం లేదనే ఏది. కానీ ఆ తర్వాత బీసీ సభ ఏదైతే మంగళగిరిలో నిర్వహించారో ఆ రోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సంబోధించారు కదా. అన్నదమ్ముల అనుబంధం బాగుంది, నేనేం కాదన్న, కానీ అవసరం కదా. రేపు పొద్దున్న చూస్తారు మీరు 2025లో బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత TV9లో ABNలో స్కోలింగ్స్ ఖచ్చితంగా చూస్తారు, చూడబోతారు. పవన్ కళ్యాణ్కి లోకేష్ బాబుకి పడట్లేదనే. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద ఎలాంటి పరిస్థితి ఉంటుందో, కళ్యాణ్ బాబు గారు ఎలా స్పందిస్తారో, అవినీతి జరిగిందంటే ఎలా స్పందిస్తారో అన్నీ చూస్తారు మీరు. మళ్ళీ వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఆ రోజు చూసుకుని ఆయన కరెక్ట్గా గతంలో కూడా చూసాక చలసాని గారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చూడాల్సిందే ఉంది. 2019 ఎలక్షన్స్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వకంటే ముందు మధ్యలో జరిగినటువంటి కామెంట్లు, ఎన్ని కామెంట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, టీడీపీ మీద కావచ్చు, బాలకృష్ణ గారి మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, ఎన్ని కామెంట్లు చేశారు. లోకేష్ గారు కూడా చేశారు కదా, సినిమా నటుడు. ఇరువురు కామెంట్లు చేసుకున్నారు. కానీ ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అది కేంద్ర సహకారం ఉందా, రాష్ట్ర సహకారం ఏముందా, నిజంగా తప్పు చేసి అరెస్ట్ అయ్యారా, లేదంటే కక్ష సాధింపులు అయ్యారా, ఇవన్నీ సెకండరీ అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, అది వాస్తవం. అరెస్ట్ అయినప్పుడు నీకు ఇండిపెండెంట్గా పార్టీని పెంచుకునేటువంటి ఆల్రెడీ మీ గ్రాఫ్ పెరుగుతూ వస్తుందని చెప్పి మీలాంటి పెద్దలు అనేక మంది విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు మాట. పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకా పెంచుకునే అవకాశం వచ్చినప్పుడు, సెకండ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా ఎదగాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా పోయి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు నుంచొని నేను పొత్తుతో ముందుకెళ్తున్నా, టీడీపీ జనసేన కలిసి ముందుకెళ్తే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నా, నా నిర్ణయమే శిరోధార్యం అనే బాహుబలిలో శివగామి చెప్పినట్టుగా చెప్పారు కదా. చెప్తానండి, చెప్పారు. చెప్తే మీరు అలా సైలెంట్ అయిపోయి చెప్తే ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పారు, ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా రేపొద్దున మళ్ళా టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు నిర్ణయాల మీద పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు ఎలా ఉంటే తెలుసా అని ఎలా అనగలుగుతున్నారంటున్నా. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు భయపడింది ఏంటో తెలుసా? ఇవాళ బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణం ఏంటో తెలుసా? జగన్ గారికి. వీడు మామూలు కాదు, నన్ను చెప్పకూడదు అంటే చెప్పకూడదు. ఆయన రేపొద్దున మేము ఏం చేస్తారని. జగన్ గారు మామూలుగా మొండువాడు రాజు కంటే బలవంతుడు, మొండోడే రాజు అయితే. కానీ ఇదే మాట సేమ్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా హెచ్చరించారనే మాట కూడా ఒకటి విన్నాను. ఏమని? నాకే తీసిపోయి సెంట్రల్ జైలు వేస్తే దిక్కు లేదు, నువ్వు ఎందుకు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు, కాస్త జాగ్రత్త ఆచితూచి మాట్లాడటం నేర్చుకో అనేటువంటి సలహా కూడా ఇచ్చారట పవన్ కళ్యాణ్కి. తెలియదండి, నాకు మీ సమాచారం తెలుస్తుంది కానీ నేను అంత సన్నిహితుని కాదు. మీ జర్నలిస్ట్ లాగా కిటికీ చూసి అన్ని చూసి రాసేవాడిని కూడా కాదు కొంతమంది, అందువల్ల లేదు నాకు తెలీదు. బట్ లెట్ us వెయిట్. మనం ఒక వారం రోజులు ఆగితే చాలా వరకు స్పష్టం వస్తాయి. క్యాండిడేట్స్ నిజంగా జగన్ గారికి చంద్రబాబు గారు భయపడ్డారంటారా? నిజమండి. చంద్రబాబు నాయుడు గారు రోజు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. పాత కబుర్లు అనద్దు, ఇది వాస్తవం 100%. అది కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన ఆ తీరు ఖచ్చితంగా కక్ష సాధింపే. ఎందుకంటే వాళ్ళు తిప్పింది సరే, ఆయన తప్పు చేసి నేనేమన్నా సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా. దాంట్లో కక్ష సాధింపే అనుకోవడానికి ఆయన అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకెళ్తాము, నీకు ఎటువంటి లేదండి, ఎవరో చెప్పుకుంటారు నీకు హెలికాప్టర్ల మధ్యలో మీకు ఎందుకు వచ్చింది అక్కడ, సరిగ్గా అటే రావాలి పవర్, ఎన్నో జరుగుతాయి. వద్దులే బాబు, మనం ఎందుకు వచ్చిన గొడవ ఇంతని దీంట్లోనే వచ్చి ఉండొచ్చు. మీరు అలా ఎలా అనుకుంటారు? అంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తిరుపతిలో
16 డైనమైట్లు పెట్టి 16 అడుగులు పైకి లేచి కింద పడ్డా కూడా మళ్ళీ వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేశారు చంద్రబాబు గారు అన్నప్పుడు. కాదండి, అలాంటి వ్యక్తి పావురాలు గుట్ట మీదగా వెళ్లాల్సి వద్దని చెప్పి భయపడి కాదు నేను రోడ్డు మార్గంలోనే వెళ్తానంటారా? ఆ వయసులో అంత దూరం జర్నీ చేస్తారా? ఆ వయసులో ఆయన రాష్ట్రం తిరిగే చాలాసార్లు రోడ్లో తిరుగుతున్నారు. కానీ వచ్చిన తర్వాత రాత్రి 11 గంటల వరకు చూసుకుని ఆయన ఇంట్రాగేట్ చేసి తెల్లారి మళ్ళీ 3 గంటలకి తీసుకెళ్ళి అక్కడ మేజిస్ట్రేట్ దగ్గర లేకపోతే ఎక్కడో పంపించాలని చెప్పి 2 గంటల వరకు లేపేస్తే అలా 2 రోజులు పెద్ద ఆ వయసులో మనిషిని, అనారోగ్యంతో ఉన్న మనిషి చేయటం కక్షాదింపు కాదండి. ఇది దిస్ నాట్ ద వే అండి. మనకు అవతరాలతో ఏదైనా అనుకోవచ్చు, కొన్ని మనమే దృక్పథాలు ఉంటాయి. నేను అదే సమయంలో చెప్తున్నా, ఖచ్చితంగా తప్పు అని చెప్తున్నాను. కానీ ఆయన దాంట్లో తప్పు చేశారు లేదని నేనేమని చెప్పడానికి, ఆయన లేదంటే సరి చేశారా అది కూడా మేము చెప్పాలి. విచారణ తెలుస్తుంది, అది చేయమంటున్నాను నేను చాలా క్లారిటీతో. కానీ ఒక వ్యక్తిగత కక్ష తీర్చుకున్నట్టు మాత్రం ఆ రోజు ఎవరిని, మన జయలలిత గారిని అసెంబ్లీలో దురైమురుగుని ఎవరో మరి గుర్తుంది కదా ఏం చేశారు, దానికి కక్షగా జయలలిత గారు ఏం చేశారు, పంచి కట్టుకోవడానికి ఇవ్వడమన్న టైం అన్నా తీసుకొచ్చి కరుణానిధి గారిని లోపలేశారు. మీరు చూశారు కదా. ఏదన్నా కక్షాదింపు తప్పనే నా ఉద్దేశం. ప్రజాస్వామికులు అలాగే భౌతిక దాడులు ఇవాళ ఒకటే చెప్తున్నాయండి, భయంకరమైన బూతులు తిట్టి చెప్పులు తీసుకుని కొట్టమని చెప్పిన వాళ్ళకి, చాలా దారుణంగా కొట్టిన వాళ్ళకి కూడా నేను అన్నాను. అంటే గోదావరి పైభాగంలో కాదు, గోదావరి కింద భాగంలో, ఇది వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ కింద భాగంలో వాళ్ళకి కూడా సీట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు. విలువలు లేకుండా పోయినాయండి. ఆ రోజు తాత్కాలిక అవసరాల కోసం మనుషులు ఎలాంటి వాళ్ళు కూడా అనవసరం వీళ్ళకి. ఆ రోజు ఎవరు అవసరం ఉంటే ఎవడు బాగా తిట్టితే వాళ్ళకంత సత్కారాలు, అనుచితంగా అసభ్యంగా ఏ రోజు మాట్లాడకుండా నిర్మాణాత్మకంగా విమర్శ చేసి మంచి చేస్తే పొగిడిన వాళ్ళకి మాత్రం తిట్లు, దోషంలో అసభ్యం. ఈ రాష్ట్రం ఇలా అయిపోయింది. కులాలు, మతాలు అన్ని ఏ పార్టీలు తక్కువ కాదండి. ఈ క్యాండిడేట్ కులం పెడితే ఆ క్యాండిడేట్ కులం పెట్టాలి. దాంట్లో విద్యంత రిటైర్డ్ టీచర్ ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. సరే లెటర్ వెయిట్ అండ్ సీ. మనం ఒక 10 రోజులు ఆగండి, మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఇవాళ వరకు మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎవరు అనుకున్నా, మీరు అనుకున్నా, తెలుగుదేశం 150 సీట్లు వచ్చేది మాకు 100 సీట్లు చెప్పాడన్నా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఈ వార్త ఈ 10 రోజులు సర్క్యులేట్ అవుతుంది. దాదాపు చాలా సర్వేలు మీ బయటకు వచ్చే సర్వేలు సర్క్యులేట్ అయిన తర్వాత కూడా. కానీ 100 సీట్లు వస్తే కళ్యాణ్ గారికి ఒక 10 సీట్లు, బీజేపీకి 4 సీట్లు. అంటే విచిత్రం ఏంటంటే వాళ్ళిద్దరి మీద ఆధారపడి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంగా నడిపారంటే మాత్రం చాలా, అంటే నడపకూడదని కాదండి, సింగిల్ మెజారిటీ రాకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి, రాష్ట్రానికి వస్తాయి. ఇప్పుడు జనరల్గా చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే ఆల్రెడీ కేసులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ నుంచి చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇక్కడ ఓటుకు నోటు కేసు అని చెప్పి రాత్రి సర్దుకుపోయారని చెప్పి దాంట్లో కూడా ఇప్పటికీ ఒక అపవాదం ఒకటి, అది నిందా అపవాద నిజమా పక్కన పెడితే ఒకటైతే మోస్తూనే ఉన్నారు. కానీ రీసెంట్గా 4 రోజుల్లో 850 ఎకరాలు ఐఎంజీ భారత్కి అప్పచెప్పారు అనేటువంటిది తెలంగాణ హైకోర్టు సర్కారు మీరు పట్టించుకుంటారా లేదంటే మమ్మల్ని సిబిఐకి అప్పచెప్పమంటారని చెప్పి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పుడు ఈ కొత్త కేసు కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారి మెడకు చుట్టుకోబోతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో సఖ్యతగా ఉండాలి అనే దానికోసం పొత్తులకు వెళ్తున్నారు అనేటువంటి కొన్ని కామెంట్లు కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో గత మేబీ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటున్నానంటే బీజేపీ ఏం చేసినా చేస్తుంది. దాంట్లో మీరు చెప్పిన ఐఎంజీ కుంభకోణం బిల్లీరావు గారు దాంట్లో విషయంలో ఆ రోజు ఇండూ ప్రాజెక్టులు కానీ లేదంటే 4 రోజులు అపధర్మ ముఖ్యమంత్రి అనేది లేకపోయినా ఆ లాస్ట్ మీట్లో ఎకరో 50,000 అపధర్మ ముఖ్యమంత్రిగానే యాక్చువల్గా అపధర్మ ముఖ్యమంత్రి లేదు, కానీ ఆయన అలా ఈ భారత రాజ్యాంగం అలా లేదండి. కానీ అలా వ్యవహరిస్తారు కొంతమంది అది. కానీ 50,000కే దాదాపు 50,000 కోట్లు చేసే ప్రాజెక్ట్ని మొత్తం 50,000కి అమ్మేసి ఇప్పుడు 50,000 కోట్ల లక్ష ఇప్పుడు ఏమి ఉంటుందండి ఆ రోజు. కానీ 50,000కి ఇచ్చేశారు. ఆఖరికి మన స్టేడియంలో కూడా రాసి ఇచ్చేశారు. చూశారు మీరు, ఏదో అనే వచ్చింది. బట్ బహుశా అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. బీజేపీ ఏదైనా చేస్తుందండి. వాషింగ్ పౌడర్ నిర్మా అనేది ఆయన పటేల్ గారని ఉన్నారు, ఆయన గుజరాత్లో చాలా ఫేమస్ అండి. ఆ వాషింగ్ పౌడర్ నిర్మాణంలోకి వెళ్ళిపోతే మళ్ళీ తలతల్లాడే తెలుపుతో వచ్చేసినట్టు శరద్ పవార్ గారి, అజిత్ పవార్ గారి కేసులో ఎంత భయంకరంగా ఉన్నా అది మాత్రం విముక్తి అయిపోయింది. శరద్ పవార్ గారి తమ్ముడు కొడుకు ఎమ్మెల్యేని మాత్రం కాన్ఫిగరేట్ చేశారు. ఇవన్నీ చూసి కూడా భయపడిన వాళ్ళు ఉంటారా?
అది చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరన్నా భయపడిన వాళ్ళు ఎవరున్నారంటే తెలంగాణలో తెలుగు బిడ్డలు ఉన్నారు. కవిత గారి మీద కేసు వచ్చినా సరే వాళ్ళు కొంతకాలం మీద తెలియదండి నిలబడతామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, తమిళనాడులో అందరూ ఉన్నారు. పన్నీర్సెల్వం గారు ఆయన అవుతున్నారు, పళనిస్వామి గారు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కలవమన్నారు. దమ్ముండి నిలబడ్డారు. స్టాలిన్ గారు లాంటి వాళ్ళు కానీ, మమతా బెనర్జీ గారు కానీ, కేజ్రీవాల్ గారు జైల్లో పెట్టి హింసించినా సరే ఎవరిని మనీష్ సిసోడియా గారు లాంటి మనిషిని వాళ్ళు నిలబడి ఉన్నారు దేశంలో అనేక మంది. మరి వీళ్ళు కూడా నా తెలుగు జాతి బిడ్డలే, ఒకే తెలుగు జాతి బిడ్డలు. మరి ఆంధ్ర ప్రాంతంలో 40 నాకు అర్థం కాదు అదే 0.5% ఉన్న వాళ్ళని వాళ్ళు వస్తే వాళ్ళు 0.5% ఉందా, 46% ఓట్లు వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర పడిగాపులు కాయటువంటి ప్రత్యక్షంగా 49.9% పరోక్షంగా పడిగాపులు కాపండి. ఏంటి దౌర్భాగ్యం నా జాతికి? ఎప్పుడు పోతుందండి పీడ? కొన్ని మనం గమనిస్తే రాజ్యసభకు ఎవరిని పంపిస్తున్నారో చూడండి. తెలుగుదేశం పార్టీ పంపించినప్పుడు సుజనా చౌదరి గారు వాషింగ్ పౌడర్ నిర్మా, తర్వాత గరిపాటి మోహన్ రావు గారు వ్యాపారవేత్తలు నిర్మా, టీజీ వెంకటేష్ గారు ఆయన వెళ్ళిపోయారు, సీఎం రమేష్ గారు వెళ్ళిపోయారు. ఎలాంటి మనిషి ఎవరో తెలుసా? కనకమేడల రవీంద్ర కుమార్ గారి వ్యక్తి. ఆయనకి వ్యాపారాలు లేవు, ఒక అడ్వకేటు, ఎబో మిడిల్ క్లాస్ మామూలు మనిషి. ఎవరు ఇంతకుముందు ఆయన ట్రోల్ చేశారు ఆ కనకమేడల రవీంద్ర కొడుకు, అక్కడ అన్నీ తప్పండి. యాక్చువల్గా దాంట్లో యనమల రామకృష్ణ అబ్బాయి అక్కడ లేరు. ఆయన ఆఖరి వరకు ఇవాళ పొద్దున్న వరకు కూడా నిలబడి ఉన్నాడు. నీతి నిజాయితీ నిబద్ధతలు అనేది పెద్ద ధనవంతులకి ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఇవ్వటం అనేది కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు కొనుక్కునే పరిస్థితి వాళ్ళు వచ్చిందండి. కానీ అదే సుజనా చౌదరి గారు మళ్ళీ టీడీపీ తరపు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు, టీడీపీలో జాయిన్ అవుతున్నారు, టీడీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నట్టు కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఏది రాజకీయాలు ఏదైనా సాధ్యమేనండి, రాజకీయాలు ఏదైనా సాధ్యమే. సాధ్యంగా అంతే అని చెప్పండి. ఆయన వైకాపాలో పోటీ చేసినా మీరు ఆశ్చర్యపడద్దు నెగ్గుతుంది అనుకుంటే. అంటే నేను ఆయన అంటలేదు, ఆయన వెళ్ళకపోవచ్చు, కానీ చెప్తున్నా ఏది సాధ్యంగా చెప్పండి. ఎవరైతే ఉన్నారు జస్ట్ మాస్కింగ్ ఇవ్వండి, ఎవరైతే ఉన్నారు? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సీట్ వచ్చిన తర్వాత అద్దెకెంతారు. కానీ ఇవాళ మీరు ముఖ్యత్వం తీసుకుంటే సరిగ్గా 8 నెలల క్రితం తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థులు 20 స్థానాల్లో దాదాపు 12-13 స్థానాలు అభ్యర్థులు లేరు. వాళ్ళు సీన్ కట్ చేస్తే ఇవాళ తీసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 స్థానాలు అభ్యర్థులు లేరు. చెప్పండి నాకు. అనంతపురంలో క్యాండిడేట్ ప్రకటించిన అనంతపురం, హిందూపురం, అలాగే కర్నూలు వేరే క్యాండిడేట్ ఎంపీలు, కర్నూలు ఎంపీ వెళ్ళిపోయారు. ఇవాళ నెల్లూరు మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని తీసుకురావాల్సి వచ్చింది. ఒంగోలు క్యాండిడేట్ వెళ్ళిపోయారు, ఎంపీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అలాగే ఈయన ఎవరో మచిలీపట్నం క్యాండిడేట్ వెళ్ళిపోయారు. గుంటూరు క్యాండిడేట్ 4 సార్లు మారుస్తున్నారు. నరసరావుపేట ఎంపీ వెళ్ళిపోయారు. నేను చెప్పింది సత్యం. అందుకని ఎవరు ట్రెండ్ను ఫాలో అవుతారని డైలాగ్ అలాగా ఇవాళ మాత్రం ఇవన్నీ కూటమి కొంచెం అనుకూలంగా అటు వెళ్తున్న మాట కనపడుతుంది. అది జగన్ గారు ఎలాగా బ్రేక్ చేస్తారనేది తర్వాత అది ఇష్టం. వీళ్ళు దీన్ని ఎలా పెంచుకుంటారనేది వీళ్ళ మనం వెండి తెరపైలాగా టీవీ స్క్రీన్పై చూడాల్సింది. అంతవరకు వేచి చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.